హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. సారీ, నేను కొంచెం డిలే అయింది. ఎందుకంటే అంటే బేసిక్గా రికార్డ్ చేయడానికి నాకు టైం కుదరలేదు. బేసిక్లీ మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అంటే దసరా వస్తుంది ఆర్ రాక అంటే వచ్చుండేది ఆర్ అంటే అది వచ్చేది వాడికి నేను రికార్డ్ చేసే పాటికి or మీరు వినేసరికి ఇప్పుడు మరొకసారి మా వినే ప్రేక్షకులందరికీ మరొకసారి విజయదశమి దసరా శుభాకాంక్షలు. 3 సినిమాలు వచ్చాయి. కోర్స్ భగవంత్ కేసరి, లియో అండ్ టైగర్ నాగేశ్వరరావు. నేను ఏమీ సినిమాలు చూడట్లేదు, ఎందుకంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు దేని మీద. లియో అయితే నాకు ట్రైలరే నచ్చలేదు. సో అందుకే. బట్ అట్ ద సేమ్ టైమ్ డెఫినెట్‌లీ అంటే నేను థియేటర్‌కెళ్ళట్లేదు. బట్ అవన్నీ ఓటీటీలో వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చూస్తాను. సో అదే చాలా మందికి ఒక డౌట్ ఉంటది. ఏందంటే వీడు వీడు ఇండస్ట్రీని బ్రతికించడానికి ఇది చేయమని, అది చేయమని అందరూ చెప్తున్నారు. అదంతా కాదండి. సింపుల్‌గా ఏందంటే ఈ రోజుల్లో ఎట్లా తయారైందేంటంటే ఇంట్రెస్ట్ బట్టి. సో నేను నెక్స్ట్ థియేటర్‌లో చూసే సినిమా ఖచ్చితంగా అంటే బావుంటే నేను 'టైగర్ 3' అనుకో. నేనైతే పక్కా 'డున్‌కీ సలార్' ఆ 2 చూసా థియేటర్‌లో. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ నెక్స్ట్ ఇయర్ బొచ్చెడు సినిమాలున్నాయి. సో 'గుంటూరు కారం' ఆఫ్‌కోర్స్ చూస్తా. తర్వాత 'సైంధవ్' ఆఫ్‌కోర్స్ చూస్తా. దాని తర్వాత 'దేవర', దాని తర్వాత 'గేమ్ చేంజర్' వస్తే నెక్స్ట్ ఇయరు. దాని తర్వాత 'ఓజీ', దాని తర్వాత 'ఓజీ' తర్వాత ఇంకేముంది మన 'ఎన్టీఆర్' గారి సినిమాలు లేదు. ఆఫ్‌కోర్స్ 'కల్కి పార్ట్ 1' అది కూడా నేను చూస్తా. ఎవరైనా మిస్ అవుతున్నానంటే సారీ 'పుష్ప పార్ట్ 2'. సో ఈ సినిమాలను చూసినా. ఎందుకంటే నాకు బేసిక్‌లీ పెద్ద సినిమాలంటే ఇంట్రెస్టు. సో అంటే మెయిన్‌గా థియేటర్‌కెళ్ళామంటే లైక్ బేసిక్‌గా అది పెద్ద సినిమాలకి మేమెక్కువ అంటే ఎక్కువ వెళ్తామనమాట. అట్ ద సేమ్ టైమ్ చిన్న సినిమాలకైతే అంటే ఎంకరేజ్ చేద్దాం అనేదే అది గాదు. ఎందుకంటే నేనుండే చోట్లో నేను మినిమమ్ ఒక గంట సేపు ట్రావెల్ చేయాలి. ఒక చిన్న సినిమా చూడాలంటే. జస్ట్ నా అదృష్టం కొద్దీ అప్పుడు ఎప్పుడో రైటర్ పద్మభూషణ్ మా ఊర్లో ఏశారు గాబట్టి, ఆ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ ఉంది గాబట్టి, ఎందుకంటే నాకు 'సుహాస్' అంటే చాలా ఇష్టం గాబట్టి ఆ సినిమా ఎళ్లి చూసాను. బట్ మరొకసారి మీరెవరైనా మా వినే ప్రేక్షకులకి మీరెవరైనా సినిమాలకెళ్తున్నారంటే మీరు పండగ జేసుకోండి. 'టైగర్ నాగేశ్వరరావు', 'భగవంత్ కేసరి', 'లియో' సినిమాలు మీరందరూ ఎంజాయ్ జేసి నచ్చిందా? నచ్చలేదా? అనేది అది ఆఫ్‌కోర్స్ అది మీ ఇష్టం. బట్ థియేటర్ పరంగా ఎళ్లి మీరు ఎంజాయ్ చేసినదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నా తరపు నుండి నేను మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. బట్ ఆఫ్‌కోర్స్ ఈరోజు మీరు టైటిల్ చూసుంటే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఆఫ్‌కోర్స్ 'సై' సినిమా యాస్ ప్రామిస్డ్. నేనొకటే చెప్తాను. సినిమా ఆహ్, నేనొకటే చెప్తాను. సినిమా చాలా అంటే చాలా బావుంది. నేను నేను చాలా జెన్యూన్‌గా చెప్తున్నా. బట్ ఆఫ్‌కోర్స్ మేము యాస్ యూజువల్ మన క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి బ్యానర్ శ్రీ భారతి ఎంటర్‌ప్రైజెస్. దిస్ మూవీ స్టార్స్ నితిన్ గారు, జెనీలియా గారు, ప్రదీప్ రావత్ గారు, నాజర్ గారు, శశాంక్ గారు, రాజీవ్ కనకల్ల గారు, టెనికెల్ బండి గారు, ఇందు గారు, వేణుమాధవ్ గారు, అజయ్ గారు, ఛత్రపతి శేఖర్ గారు. అంటే ఈ సినిమాకి ముందు జస్ట్ ఆయన శేఖర్. ఎందుకంటే ఛత్రపతి ఈ సినిమా తర్వాత వచ్చింది కాబట్టి. సమీర్ గారు, సుప్రీత్ గారు, మధునందన్ గారు, పింగ్ పాంగ్ సూర్య గారు అండ్ లాస్ట్‌లీ ఎస్ఎస్ రాజమౌళి గారు ఇన్ ఎ క్యామియో రోల్. ఈ ఆహ్, ఈ సినిమాకి కథ రాసినటువంటి సారీ, ఈ సినిమాలో ఎస్ఎస్ కాంచి గారు, శ్రావణ్ గారు కూడా ఉంటారు. ఈ సినిమాకి కథ రాసినటువంటి ఆఫ్‌కోర్స్ రాజమౌళి వాళ్ళ నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారికి, డైలాగ్స్ రాసినటువంటి రత్నం గారికి, సంగీత దర్శకుడు ఈ సినిమాకి ఆఫ్‌కోర్స్ ఇప్పుడు అంటే రీవాచ్ చేసే కొద్దీ ఇవన్నీ చెప్పాల్సినొస్తది. బట్ యాస్ యూజువల్ మాకు చాలా ప్రౌడ్‌గా అందరూ గర్వపడే ఒక మూమెంట్ ఏంటంటే ఈ సినిమాకి సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ కీరవాణి గారికి, సినిమాటోగ్రఫీ చేసినటువంటి వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్స్. యాక్చువల్లీ ఈ సినిమా యాక్చువల్లీ మొదలు ఒక లెజెండరీ కాంబినేషన్‌తో 'సెంథిల్ కుమార్' గారు ఈ సినిమాతోనే రాజమౌళి గారితో వాళ్ళిద్దరి పరిచయం మొదలైందనమాట. స్టంట్స్ బై రామ్ లక్ష్మణ్ మాస్టర్ అండ్ విజయ్ మాస్టర్. కాస్ట్యూమ్స్ బై రమ రాజమౌళి గారు. ఎడిటింగ్ బై ద లెజెండరీ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఎడిటర్స్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు. ఆర్ట్ బై ఇంకోటి నాకు చాలా ఇష్టం ఉన్న ఒక ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారు. ఒక 'బృందావనం', ఒక 'దమ్ము', ఒక 'ఖుషి' బేసిక్‌గా మన పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి ఫ్రెండ్ ఆయన. బట్ ఆయన సెట్‌లన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. సో, ఆనంద్ సాయి గారు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు. ఈ సినిమాకి నిర్మాత భారతి గారు. అండ్ ఈ సినిమా 23 సెప్టెంబర్ 2004న సినిమా విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే నాకు బాగా గుర్తు. ఈ సినిమా వీహెచ్ఎస్ మీద చూసానండి. వీహెచ్ఎస్ అంటే క్యాసెట్టు.
నాకు ఈ సినిమాలో బొచ్చు గుర్తులేదు. అసలు ఏం గుర్తులేదు ఈ సినిమాలో. ఎక్సెప్ట్ సినిమాలో టైటిల్ సాంగ్. అదే మొత్తం క్లబ్‌లో అంటే మొత్తం పబ్ సెట్‌లో ఉంటది గదా! అండ్ దెన్ జెనీలియాస్ ఆ పాటలో డాన్స్ ఏస్తది. అండ్ దెన్ నాకు 'భిక్షు యాదవ్' అనే క్యారెక్టర్ నాకు గుర్తు. బట్ సినిమా మొత్తం నాకైతే బేసిక్‌లీ ఒక బ్లర్. నాకేమి గుర్తులేదు. నాకేమైనా గుర్తుందంటే బేసిక్‌లీ ఇది ఒక రగ్బీ సినిమా, ఒక స్పోర్ట్స్ సినిమా. అంటే 'రాజమౌళి' గారి ఫిల్మోగ్రఫీలో చాలా ర్యాంకింగ్స్ ఉంటాయి. ఇదుంటాయి, అదుంటాయి. కానీ ఈ సినిమా అయితే నేనంత హైగా నేనెప్పుడు రేటింగ్ ఇవ్వలేదు. అంటే నేనెప్పుడు అంత ర్యాంక్‌గా లేకపోతే ఈ సినిమాకి నేనంత ఎక్కువ విలువ ఇవ్వలేదు. ఎందుకంటే చిన్నప్పుడు లేకపోతే పెరిగే కొద్దీ ఈవెన్ ఇప్పుడు గూడా అరే! మాకు బోర్ కొడుతున్నావు అంటే, ఏ సినిమా చూసావంటే, నువ్వు నాకు నచ్చావు, 'మన్మధుడు', 'జల్సా', 'అతడు' 'మల్లీశ్వరి' కామెడీ సీన్స్ ఇవన్నీ చూసాం. లేకపోతే 'వెంకి' బేసిక్‌లీ వాడు 'విజయ్ భాస్కర్' సినిమాలు లేకపోతే 'శ్రీను వైట్ల' గారి సినిమాలు ఎక్కువ చూస్తాం కామెడీ సీన్‌లు. లేకపోతే ఆఫ్‌కోర్స్ వేరే జనరేషన్‌కి 'జంధ్యాల' గారు, 'ఈవీవి' గారు, దాని తర్వాత 'ఎస్వి కృష్ణారెడ్డి' గారు వీళ్ళెక్కువ చూస్తారు బేసిక్‌గా. బట్ నాకైతే అరే! బోర్ కొడుతున్నాం ఏమైనా సినిమా చూద్దాం అంటే జస్ట్ పాటలుగా, బిట్లు బిట్లుగా అంటే 'సై' అనే సినిమా అస్సలు కాదు. దాని తర్వాత పాండమిక్ టైమ్‌లో పాటలని వెతుకుతుంటే నేనేదో విన్నాను. అప్పుడు వచ్చింది సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ ఉంది. 'గూట్లో ఉంది బెల్లం మొక్క గుట్టు గుట్టుగా' అని మొత్తం ఆఫ్‌కోర్స్ అవి ఫన్నీ అండ్ డబుల్ మీనింగ్ లిరిక్స్ అనుకో అది వేరే విషయం. సో, చాలా ఫన్నీగుండేది. అండ్ దెన్ ఓవర్ ది ఇయర్స్ ఈ సినిమా లైక్ మీమ్స్‌తో సహా సినిమా చాలా ఫేమస్ అయింది. అంటే మొత్తం వేణుమాధవ్ ఇంట్రో ఉంటది. ఆయన బేసిక్‌లీ సిగరెట్ కాల్చుకొని అది మొత్తం ఆ ఫేస్ ఉంటది గదా! అండ్ క్లోజప్ ఉంటది గదా! దాని తర్వాత ఈ సినిమాలో రాజీవ్ కనకాల గారి ఎక్స్‌ప్రెషన్స్ నేను ఎక్కువ ట్విట్టర్‌లో చూసేది వాళ్ళు మొత్తం సిట్యుయేషన్‌కి అంటే నువ్వు ఒక సిట్యుయేషన్ హెడ్డింగ్ పెడతావు. దాని తర్వాత ఇది పెడతావు. అంటే కొంచెం అంటే బేసిక్‌గా మన 'దూకుడు' సినిమాలో చెప్పాలంటే మహేష్ బాబు గారు, బ్రహ్మానందం గారికి ఇంటికొచ్చినప్పుడు అదుంటది గదా! కొంచెం బాధ. దాని తర్వాత కొంచెం సంతోషం. బేసిక్‌లీ ఆయన అంటే ఆ క్లైమాక్స్‌లో రాజీవ్ గారు సంతోషపడుతున్నారా? లేకపోతే బాధపడుతున్నారా? అనేది నిజంగా మాకేం తెలీదు క్లైమాక్స్‌లో. బట్ ఆఫ్‌కోర్స్ ఇది జస్ట్ పాడ్‌కాస్ట్ కోసం నేను జస్ట్ ర్యాండమ్‌గా సెలెక్ట్ జేసి రివాచ్ చేద్దాం అనుకున్నా. అండ్ ఒకటే లైక్ హానెస్ట్‌గా చెప్తున్నా ఇది ఒక అమేజింగ్ మూవీ. నాకు అట్లానే అనిపించింది. సో యాహ్! ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సంగతానికొస్తే అందరి ఫేవరెట్ పోర్షన్ యాక్చువల్లీ మెజారిటీ ఇదే ఉంటదనమాట. సో యాహ్! మేము రఫ్ చేయడానికి ట్రై చేసినా. ఇంకోటేందంటే ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు గానీ అంటే వినడానికైతే డెఫినైట్‌లీ నాకట్లా అనిపిస్తది. బట్ యాహ్! ఏదో ఒకటి ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే బేసిక్‌గా 'స్టూడెంట్ నంబర్ 1' 'సింహాద్రి' తర్వాత 2 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్‌లు కొట్టి నెక్స్ట్ 'రాజమౌళి' గారు ఏం చేశాడనేది అన్ని కళ్ళు ఆయన మీదే ఉన్నారన్నమాట. సో, అప్పుడు ఆఫ్‌కోర్స్ ఇండస్ట్రీలో నడిచేది అప్పుడు ట్రెండ్ ఏందంటే ఫ్యాక్షన్ సినిమాలు అండ్ ఒక రకంగా అంటే 'సింహాద్రి' ఫ్యాక్షన్ సినిమా కాదనుకో. అది బేసిక్‌లీ లైక్ ఫుల్ ఒక మాస్ మూవీ. అంటే ఫ్యాక్షన్ ఎందుకు ఆగపోతదంటే ఆ సినిమా కేరళ బ్యాక్‌డ్రాప్ ఉంటది. ఏ ఫ్యాక్షన్ అంటే రాయలసీమ బ్యాక్‌డ్రాప్ ఉంటది అప్పట్లో. అంటే ఇప్పట్లో గూడా అది వేరే విషయం అనుకో. బట్ అప్పుడు ట్రెండ్ అనమాట. సో, రాజమౌళి గారు ఏం చేశారంటే విజయేంద్ర ప్రసాద్ గారిని ఏమడిగారంటే, "నువ్వు ఒక ఫ్యాక్షన్ మూవీ కథ తయారు చేయమని" చెప్పారు. విజయ్ ప్రసాద్ గారు ఓకే అని చెప్పారు. కానీ అప్పుడు ఏమైందంటే ఒకరోజు టీవీలో రగ్బీ గేమ్ చూసినారు. అప్పుడు ఆయనకి సడెన్‌గా ఒక ఆలోచన పుట్టుకొచ్చిందనమాట. దాని తర్వాత ఫ్యాక్షన్ సినిమా కాకుండా రగ్బీ మీద ఆయనకొక స్క్రిప్ట్ రాసానమాట. సో కొంతకాలం తర్వాత రాజమౌళి గారు విజయేంద్ర ప్రసాద్‌ని అడిగారన్నమాట. ఏందంటే "నేను ఒక ఫ్యాక్షన్ మూవీ అడిగావు గదా! దాని సంగతేంటి?" అని జెప్పి. ఫ్యాక్షన్ సినిమా అయితే నాకు తెలీదు. కానీ నా దగ్గర వేరే కథ ఉందని జెప్పి రాజమౌళి గారు అడిగారు. ఏంటి అంటే ఇది ఒక రగ్బీ స్టోరీ. సో, ఆయన కథ వినిపిచ్చారు. రాజమౌళి గారు చాలా ఎక్సైట్ అయ్యి దాని తర్వాత ఓకే. సినిమా మనం తీద్దాం అనేది వాళ్ళనుకున్నారు. ఫస్ట్‌దేంటంటే అంటే ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు గానీ, అంటే నేనొక వీడియో జూసి అన్నీ నేను సోర్స్ జేశానండి. సో, బోలెడన్ని వీడియోలు జూసి ఇవన్నీ సోర్స్ చేయాల్సినొస్తది. సో, ఫస్ట్ వాళ్ళేం జేశారంటే యాక్చువల్లీ అల్లు అరవింద్ గారికి జెప్పారు. అండ్ యాక్చువల్లీ అల్లు అర్జున్ గారితో తీద్దాం వాళ్ళనుకున్నారు. సో, ఆ టైంలో ఏందంటే అల్లు అర్జున్ గారు జస్ట్ 'గంగోత్రి' జేశారు. అండ్ దెన్ ఆయనకొక లాంగ్ గ్యాప్ తీసుకున్నారనమాట. అండ్ దెన్ మన అల్లు అర్జున్‌కి 'సై' కథ ఆయన వినిపించారు బేసిక్‌గా. అల్లు అర్జున్‌కి కథ చాలా నచ్చింది. బట్ యాక్చువల్లీ ఆ టైంకి ఆల్రెడీ 'ఆర్య' సినిమాతో కమిట్ అయ్యారనమాట. సో, అల్లు అరవింద్ రాజమౌళి గారికి ఏం చెప్పారంటే, "అది కాదు యాక్చువల్లీ మనం ఆయన ఆల్రెడీ కమిట్ అయ్యారు. ఆయన ముందు 'ఆర్య' చేయాలి. 'ఆర్య' తర్వాత ఇంకా మీకు చేయాల్సినవొస్తే మేము ఖచ్చితంగా సినిమా చేస్తాం" అని చెప్పి ఆయన రాజమౌళి గారికి చెప్పారు. కానీ రాజమౌళి గారికేంటంటే
టైం వేస్ట్ చేయకూడదు. మనం వెంటనే తీయాలని జెప్పి అంటే ఈ స్ ఈ సినిమా తెర మీదకి ఎంత త్వరగా తీసుకొస్తే అంత మంచిది అని జెప్పి అప్పుడు వేరే హీరోలకి నరేట్ చేయడం మొదలుపెట్టారు. ఫైనల్‌గా అప్పుడు అంటే 2 యూత్‌లో మంచిగా బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలు నితిన్ గారు ఉండేవారనమాట. ఆయన ఓకే అయ్యారు హీరోగా. ఆహ్, యాహ్! ఆఫ్‌కోర్స్ డ్యూ టు 'జయం అండ్ దిల్' అండ్ దెన్ అప్పటికే 'సత్యం' అండ్ దెన్ 'సాంబాలో' నటించిన ఒక హీరోయిన్ 'జినీలియా' అయితే ఆమె హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది. సో, ఇది యాక్చువల్లీ ఆమె ఫస్ట్ కొలాబరేషన్ విత్ రాజమౌళి. ఐ థింక్ ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటా. నితిన్‌ది కూడా ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రస్తుతానికి. ఎందుకంటే ఆయన రాజమౌళి గారు ఎక్కువ రిపీట్ చేయరు. ఐ థింక్ 'ప్రభాస్, ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్' వాళ్ళే రిపీట్ అయ్యారు బేసిక్‌గా ఇప్పటి వరకు. ఆయన ఎక్కువ అంటే హీరో పరంగా. సో, దాని తర్వాత మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ అందరూ వాళ్ళంతా చాలా త్వరగా సెలెక్ట్ అయ్యారు. కానీ అన్నిట్లికి ఏందంటే ఔట్‌స్టాండింగ్ ఉండే ఒక రోల్ ఏందంటే సినిమాలో విలన్. సో, 'విక్షి' యాదవ్ క్యారెక్టర్. వాళ్ళేం చేశారంటే చాలా మందిని ఆడిషన్ చేశారు. చాలా మంది టెస్ట్ చేశారు. కానీ ఆ రోల్‌కి తగ్గట్టుగా ఎవరు సూట్ అవ్వలేదు. ఫైనల్‌గా ఏమైందంటే 'లగాన్' అనే సినిమాలో దేవ గారు నటించిన ఒక ఆయన ఉండేవారు. ఆ సినిమాతో ఆయన చాలా మంచి పేరొచ్చింది. అదే ఆయన ఇంకెవరు కాదు ప్రదీప్ రావత్ గారు. సో, ఈయన బాగా ఈయన సూట్ అవుతారని జెప్పి అప్పుడు రాజమౌళి గారు ఆయన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆయన కథ నరేట్ జేశారు. కానీ అప్పుడేందంటే ప్రదీప్ రావత్ గారికి తెలుగు అనేది అది కంప్లీట్ ఒక ఫారెన్ లాంగ్వేజ్ అనమాట. ఆయనకి తెలుగు బొచ్చు గూడా తెలీదు. కానీ ఇదేదో బావుందే అని ఆయన అనుకుని అంటే ఆయన తెలుగు రాకపోయినా సరే ఆయన సినిమాకి ఆహ్, ఒ ఒ ఒప్పుకున్నారు బేసిక్‌గా. సో, 'లగాన్‌లో' అయితే ఆ సినిమాలో చాలా స్టైలిష్‌గా ఉంటారు. ఐ థింక్ ఆ సినిమాలో బేసిక్‌లీ 'సర్దార్' అనుకుంటా. మంచిగా అది మొత్తం పెట్టుకొని మంచిగా బట్టలుండి. కానీ 'సై' సినిమాలో జస్ట్ ఒక ఫుల్ మేకోవర్ ఇచ్చి పెద్ద పెద్ద మీసాలు, ఒక లుంగీ, దాని తర్వాత ఒక నోస్ రింగు అంటే ఆయన భయంకరంగా తయారు చేశారు ఆ రోల్ మొత్తం. సో, దాని తర్వాత ఏమైందంటే వాళ్ళు యాక్చువల్లీ జాన్వరి 2004లో వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అది యాక్చువల్లీ ఏందంటే రగ్బీ ఆడేవాళ్ళు. వాళ్ళు చాలా పొడుగ్గా దాని తర్వాత వాళ్ళు చాలా బల్కీగా ఉంటారనమాట. కానీ కాస్ట్‌లో అలాంటి ఒక్కడు కూడా లేదు. ఒక్కడు కూడా లేరు. సో, విజేంద్ర ప్రసాద్ గారు ఏం చేశారంటే స్క్రిప్ట్ మొత్తం మార్చి నితిన్ అండ్ దెన్ వేరే నటీనటులకి తగ్గట్టుగా దాన్ని మార్చి ఆయన అట్లా రాసారనమాట. దాని తర్వాత ఏందంటే ఇదొక రగ్బీ బేస్డ్ ఫిల్మ్ అంటే స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ కాబట్టి యాక్టర్స్ అనేది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జేసుకోవచ్చు. కానీ రాజమౌళి గారు పర్ఫెక్షనిస్ట్ కాబట్టి, ఆ యాక్టర్స్ అనేది వాళ్ళకి ట్రైనింగ్ అవసరం. సో, యాక్చువల్లీ అమిల్ అనే ఒక కోచ్ ఇటలీ నుండి హైర్ జేసి, రోజు ఒక 2 నెలలతో పాటు పొద్దున 6:30 గంటలకి, సాయంత్రం 5 గంటల వరకు 2 మంత్స్ 2 నెలలు వాళ్ళు మొత్తం ట్రైనింగ్ ఇచ్చారనమాట. అంటే మొత్తం క్యాస్ట్ టు ప్లే రగ్బీ అనమాట. దాని తర్వాత అమిల్ అండ్ రాజమౌళి గారితో సహా వాళ్ళేం జేశారంటే సీడీలు పట్టుకొచ్చేవారు. ఒక రూమ్‌లో పెట్టి అంటే కాస్ట్‌ని ఎడ్యుకేట్ జేయడానికనమాట. ఓకే. యాక్టర్స్‌ని ఎడ్యుకేట్ జేయడానికి ఓకే. రగ్బీ అనే గేమ్ ఇది ఇలాంటిది. దాని తర్వాత ఈ పొజిషన్స్ ఇలాంటివి. ఆ పొజిషన్స్ కూడా ఎలా ఆడాలనేది వాళ్ళట్లా చూపిచ్చారు బేసిక్‌గా. సో, ఏమైందంటే యాక్చువల్లీ ఫస్ట్ బడ్జెట్టు సో, వాళ్ళు మొత్తం నేర్చుకున్నారు. అండ్ దెన్ నీకు సినిమాలో కనిపిస్తది. ఒరేయ్! వీళ్ళు నిజంగా ఉందని జెప్పి. సో, వాళ్ళ ఫస్ట్ ఇనీషియల్ బడ్జెట్టు 6,00,00,000 6 క్రోర్స్ అనమాట. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ వాళ్ళ సంగీత దర్శకుడు సంగీతానికొస్తే ఆఫ్‌కోర్స్ ఆల్రెడీ 2 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన 'ఎంఎం కీరవాణి' గారు వాళ్ళు సెలెక్ట్ చేశారన్నమాట మ్యూజిక్ డైరెక్టర్‌గా. ఈ సినిమాకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే ఆఫ్‌కోర్స్ స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఇది ప్రెజెంట్ తెలుగు సినిమాల్లో మోస్ట్ లెజెండరీ డైరెక్టర్, కెమెరామాన్ కాంబో ప్రెజెంట్ తెలుగు సినిమాలో 'కేకే సెంథిల్ కుమార్' గారు, 'రాజమౌళి' గారు. సో, ఆయన్ని ఎలా పిలిచారంటే ఏమైందంటే యాక్చువల్లీ రమ రాజమౌళి గారు యాక్చువల్లీ 'సెంథిల్ కుమార్' గారు 'అమృతం' సినిమాకి స్టార్ట్ చేశారనమాట. సో, 'అమృతం' సినిమా తీసేదే మన గుండం గంగరాజు. ఆయన ఆయన మీడియా పేరు 'జస్ట్ యెల్లో మీడియా'. సో, ఆ టైంలో ఏమైందంటే రమ రాజమౌళి గారు ఆ 'జస్ట్ యెల్లో మీడియాలో' ఆయన పనిచేసేవారనమాట. సో, అంటే బేసిక్‌గా 'అమృతానికి' దాని తర్వాత అండ్ ఐ థింక్ 'అయితే' సినిమాకి బేసిక్‌గా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిందామె. అండ్ దెన్ ఆమెకేం తెలిసిందంటే ఈ సినిమాకి అంటే ఆ సినిమా తీయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఎవరికైనా తెలియకపోతే 'అయితే' అనే సినిమా అది మన 'చంద్రశేఖర్ ఏలెట్టి' గారు ఫస్ట్ మూవీ అనమాట. చాలా చాలా బావుంటదంట. నేనింకా చూడలేదు. కానీ నేను చూస్తాను. బట్ అది మన 'సెంథిల్ కుమార్' గారి ఆహ్, ఆహ్, ఫీచర్ ఫిల్మ్ డెబ్యూ అనమాట.
అప్పుడేమైందంటే 'రాజమౌళి' గారు అయితే ఈ సినిమా చూసారు. సో, అప్పుడేమైందంటే 'సింహాద్రి' అయిన తర్వాత యాహ్! 'సింహాద్రి' అయిన తర్వాత 'రాజమౌళి' గారు 'అయితే' సినిమా చూసారు. అండ్ ఆయనకి చాలా నచ్చింది. ఏందంటే ఆయనకి ఫోను చేసి 'సై' సినిమా కథ చెప్పారనమాట. 'సెంథిల్ కుమార్' గారికి చాలా నచ్చింది. అండ్ దెన్ 'రాజమౌళి' గారికి అర్థమైంది. ఏందంటే ఈయనలో ఏదో ఒకటుందని జెప్పి, దాని తర్వాత 'సెంథిల్ కుమార్' గారు అడిగారు. ఎందుకు అంటే నన్నెందుకు చూజ్ చేసుకున్నారు సార్ అని జెప్పి, రాజమౌళి గారు ఒకటే జెప్పారు. నాకు తెలుసు నువ్వు ఏం కారణాల వల్ల నువ్వు అయితే జేశావు. అండ్ అంత లో బడ్జెట్‌లో అంటే ఆయన బేసిక్‌గా అంత ఇంప్రెస్ అయ్యారన్నమాట. అంత తక్కువ బడ్జెట్‌లో ఆ లైటింగు, నువ్వు తీసే విధానం, అంత ఇంప్రెసివ్ అవుట్‌పుట్ ఇవ్వడం అనేది నాకు తెగ నచ్చింది. రాజమౌళి గారు ఒకటే జెప్పారు. ఏందంటే నాకు తెలుసు అంటే నీకు తక్కువ రిసోర్సెస్ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా చేయగలవంటే, నీకు యూ నో బెటర్ టైమ్ ఇంకొంచెం మంచి టైము, బడ్జెట్, రిసోర్స్ ఇస్తే నువ్వు ఇంకెలా చేసినావని చెప్పి 'సెంథిల్ కుమార్' గారు ఒకటే చెప్పారు. ఏందంటే, రాజమౌళి గారు లాంటి వారు నిన్ను అంత నమ్మారంటే, ఇంకా నేను ఆపేది ఏం లేదు. సో, ఏమైందంటే అయితే సినిమాల్లో రగ్బీ అనే ఒక గేమ్ బేసిక్‌గా అది ఇండియన్స్‌కి చాలా ఒక న్యూ గేమ్. ఎందుకంటే ఎవడికి తెలీదు. ఇంకోటేందంటే ఆ రగ్బీ వరల్డ్ కప్పు ఇండియాలో టెలికాస్ట్ అయింది మొట్టమొదటిసారిగా. సో, ఇందాకడ చెప్పినట్టు 2 మంత్స్ రగ్బీ ట్రైనింగ్ చేశాం మొత్తం క్యాస్ట్‌కి. అండ్ దెన్ సెంథిల్ కుమార్ గారు ఏం చేశారంటే ఆ టీవీ టెలికాస్ట్‌ని అబ్జర్వ్ చేసి వాళ్ళు రగ్బీని చూపించే విధానం, అంటే వాళ్ళు టెలికాస్ట్ చేసే విధానం, ఆ కెమెరా యాంగిల్స్ అబ్జర్వ్ చేసి అది మొత్తం ఒక లైవ్ అట్మాస్ఫియర్‌లో చేయాల్సొచ్చింది. మన 'సై' సినిమా క్లైమాక్స్‌లో. సో, ఆ మొత్తం మీరు క్లైమాక్స్ సీన్ చూస్తే ఈ సినిమాలో వాళ్ళు మొత్తం రియలిస్టిక్ కెమెరా వర్క్ ఉంటది. ఇంకోటేందంటే ఇది 'సెంథిల్ కుమార్' గారు ఇంకా చెప్తున్నారు. అయితే సినిమాలో ఒక గ్లామర్ యాంగిల్‌లు లేదు. ఎందుకంటే అది మొత్తం ఒక స్టోరీ డ్రివెన్ థ్రిల్లర్ సినిమా. కానీ 'సై' ఒక కమర్షియల్ సినిమా. సో, ఈ సినిమాకి 'అయితేకి' తేడా ఏంటంటే మనం ఆర్టిస్ట్‌లు గ్లామరస్‌గా మనం జూడాలి. కానీ గ్లామరస్‌గా చూపించే విధానం ఆ రియలిస్టిక్ యాస్పెక్ట్ ఏదైతే ఉందో అది మనం కాంప్రమైజ్ అవ్వకూడదనేది ఆయన ఫిక్స్ అయ్యారన్నమాట. సో, ఆయన ఒకటే జెప్పారు. ఈ సినిమాలో నేనేమన్నా నేర్చుకున్నానంటే ఆ న్యూయాన్సెస్ ఏదైతే ఉందో అంటే స్టార్‌ని చూపించే విధానం ఒక రియలిస్టిక్ లుక్‌తో 'సై' సినిమాతోనే నేను నేర్చుకున్నాననమాట. సో, దట్ ఈస్ ఆ కాంబో అట్లా కుదిరింది. దాని తర్వాత వాళ్ళు సినిమా 2 నెలల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నారు. కానీ క్లైమాక్స్ ఫిల్మింగ్ చేసే కొద్దీ ఏదో వెలుతురుకి లోనయ్యాడు దర్శకుడు అనేది వాళ్ళేదో జెప్పారు. అదేందో నాకు అర్థం కావట్లేదు గానీ వాళ్ళేం జేశారంటే రగ్బీ ప్లేయర్స్ చెన్నై నుండి పిలిచి వాళ్ళని అడిగారన్నమాట. మీరొచ్చి ఆడతారంటే, యాహ్! మేము చేస్తాం అని చెప్పి వాళ్ళ క్లైమాక్స్ షూటింగ్ వాళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. సో, ఫైనల్‌గా 6,00,00,000 వాళ్ళు స్టార్ట్ చేసిన సినిమా ఫైనల్ బడ్జెట్ 10.2 క్రోర్స్ అండ్ దెన్ సినిమా యాక్చువల్లీ బడ్జెట్ డెఫిసిట్‌లోకెళ్ళింది కాబట్టి, రాజమౌళి గారు ఆయన రెమ్యూనరేషన్‌తో అంటే కొంత భాగం ఆయన తిరిగిచ్చేసారన్నమాట. ఎందుకంటే బడ్జెట్ డెఫిసిట్‌లోకెళ్ళింది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే క్లైమాక్స్ షూటింగ్ చేసేటప్పుడు మీకు ఆ సీన్ గుర్తుంటే నితిన్ 'ఛత్రపతి శేఖర్‌ని' తంతాడు. అండ్ 'ఛత్రపతి శేఖర్‌ని' తంతే 'ప్రదీప్ రావత్' గాల్లో ఎగురుతాడనమాట. సో, ఆ సీన్ తీయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే బేసిక్‌గా అంటే 'ప్రదీప్' గారికి అర్థం అవ్వట్లేదు. అండ్ దెన్ 'శేఖర్' గారికి చిరాకొస్తుంది. సో, ఏమైందంటే 'ప్రదీప్ రావత్' మీద రోప్ ఉంటుంది. ఏందంటే ఆయనదంతే ఆయన ఎనకాల ఎళ్ళాలి కాబట్టి సో, ఆయన మీద రోప్ పెట్టి ఎవడో ఒకడు లాగాలనమాట. అది పర్ఫెక్ట్ టైమింగ్‌లో ఉండాలి. అండ్ దెన్ నితిన్ వేసుకునే ఆ షూ ఏదైతే ఉందో అంటే ఆ క్లీటు దానికొక స్పైక్ ఉందనమాట. సో, ప్రతిసారి తన్నినప్పుడు ఏది దెబ్బలు తగలకుండగా ఒక ప్లాస్టిక్ రబ్బర్ షీటు 'ఛత్రపతి శేఖర్' చెస్ట్ మీద పెట్టారనమాట. సో, ఆవిడేమైందంటే ఆ టేకు ఒక 8, 9 సార్లు చేసి రావత్‌కి అసలు అర్థం అవ్వట్లేదు. దాని తర్వాత రాజమౌళి గారికి అర్థమైంది. దాని తర్వాత శేఖర్ గారి దగ్గరికెళ్ళి ఏం చెప్పారంటే, "ఏ ఏమనుకోకు శేఖర్ చెప్తుంటే ఆయనకు అర్థం అవ్వట్లేదు." సో, బేసిక్‌గా ఇప్పుడు శేఖర్ గారికి పిచ్చిలేసి ఆయన మొత్తం ఎందుకంటే ప్రదీప్ గారికి అప్పుడు తెలుగు అర్థం అవ్వలేదు. అంటే తెలుగు రాదు కాబట్టి బేసికల్లీ శేఖర్ గారు ఆయన దగ్గరికెళ్ళి, "భయ్యా అదంతా గాదు. మేరే హాత్ మే డాల్ సే ఊపర్ సే యూ విల్ గో ఫ్లయింగ్" అనమాట బేసిక్‌గా. సో, ఆయనకి పిచ్చిలేసి ఏమైందంటే అండ్ బేసిక్‌గా ఆయనకి మెంటలొచ్చేసి మొత్తం హిందీలో చెప్పారన్నమాట. ఫైనల్‌గా షాట్ ఓకే అయింది. కానీ శేఖర్ గారు మళ్ళీ ఇంటికొస్తే ఆ ప్లాస్టర్ అంటే ఆ ప్లాస్టిక్ రబ్బర్ షీటు రిమూవ్ చేస్తే అంతే స్పైకు మొత్తం గీతలు.
అంతే. సో, అంటే అన్ని సార్లు తీశారు గాబట్టి అంత 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 అయింది బేసిక్‌గా. సో, ఫైనల్‌గా షూటింగ్ మొదలైంది. అంతా అయిపోయింది. సో, ఆగస్ట్ 25 2004న తాజ్ బంజారా లాంజ్‌లో హైదరాబాద్‌లో వాళ్ళు ఆడియో వ్ వ్ ఆహ్, ఆడియో రిలీజ్ చేశారనమాట. సో, అప్పుడేమైందంటే సుప్రీం మ్యూజిక్ వాళ్ళు ఆడియో రైట్స్ కొన్నారు. అండ్ దెన్ ఆడియో చాలా పెద్ద చార్ట్ బస్టర్ అయింది. అండ్ అంచనాలు పెరిగాయి. కొన్ని బేసిక్‌గా ఈ సినిమాకి అంటే ఆడియో లాంచ్‌కి చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉన్నారంటే 'రాఘవేంద్ర రావు' గారొచ్చారు, 'బి. గోపాల్' గారొచ్చారు. దాని తర్వాత 'కెఎల్ నారాయణ' గారు మన 'ఎస్ఎస్ఎంబి 29' ప్రొడ్యూసర్ వచ్చారు. ద లెజెండరీ 'గోపాల్ రెడ్డి' గారొచ్చారు. 'శ్రీను వైట్ల' గారొచ్చారు. దాని తర్వాత మన 'నరసింహుడు' ప్రొడ్యూసర్ 'చెంగల వెంకట్రావు' వచ్చారు. దాని తర్వాత విజయ్ విజేంద్ర ప్రసాద్ గారొచ్చారు. అంటే వీళ్ళందరూ చీఫ్ గెస్ట్ అనమాట దానికి. సో, ఫైనల్‌గా సెప్టెంబర్ 23, 2004న భారీ అంచనాలతో సినిమా రిలీజ్ అయిందనమాట. అది ఫస్ట్ టాక్ నుండే సినిమాకి పాజిటివ్ టాకు ఫస్ట్ షో నుండి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందనమాట. సో, ఈ సినిమాకి నితిన్ గారికి ఇంకో బ్రేక్ వచ్చిందనమాట. ఆయన ఒక అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. తర్వాత శశాంక్ అండ్ జెనీలియా వాళ్ళ పెర్ఫార్మన్సెస్, క్యారెక్టరైజేషన్స్‌కి జనానికి చాలా నచ్చింది. దాని తర్వాత ప్రదీప్ రావుతో ఆయన ఆడియన్సే లిటరల్లీ భయపెట్టేసారు. ఆయన టెర్రిఫైడ్ ది ఆడియన్స్ అనమాట. విత్ ఆయన 'భిక్షు యాదవ్' క్యారెక్టర్. అండ్ ఆఫ్‌కోర్స్ ఇది ఒక ఐకానిక్ క్యారెక్టర్ అయింది. ఎందుకంటే ఇప్పటివరకు జనాలకి 'భిక్షు యాదవ్' గుర్తుందంటే అంత అంతుండేది ఆ క్యారెక్టర్‌లో. అండ్ దెన్ జనాలు అంటే ఆడియన్స్ వాళ్ళ రగ్బీ గేమ్, దాని తర్వాత యూత్ ఎలిమెంట్స్, దాని తర్వాత మాస్ మూవ్‌మెంట్స్, హైజు ఇవన్నీ సినిమాని చాలా ఎంజాయ్ చేశాను. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే, ఈ సినిమాలో నా ఫేవరెట్ క్యారెక్టర్ 'నల్లబాలు' యాక్చువల్లీ ఫస్ట్ ఆయన రాజమౌళి గారిని ర్యాగ్ చేసే సీన్ అదే మొదట్లో వాళ్ళు వాల్ మీద పెయింటింగ్ ఏస్తారు గదా! అదొక్కటే సీన్ ఉంది. కానీ ఆ క్యారెక్టర్‌కి వేణుమాధవ్ గారికి అంత నచ్చింది కాబట్టి రాజమౌళి గారు ఇంకో 2 సీన్‌లు రాశారు. ఏందంటే పోలీస్‌తో సీన్‌లు, దాని తర్వాత మన విలన్స్ దగ్గరికెళ్ళి ఆయన కొట్టించుకుంటారు గదా! సో, ఇంకో 2 సీన్స్ వాళ్ళు యాడ్ చేశారు. దాని తర్వాత ఈ సినిమా క్లైమాక్స్‌లో వాళ్ళు బుల్స్ చెప్పేది "గుంతలక్కడి గులు 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 హూ హా హూ హా" అదొక ఫేమస్ డైలాగ్ అయిందనమాట. సో, మొత్తానికి రన్ సంగతానికొస్తే అంటే ఇంకో ఇంకో రికార్డ్ ఏందంటే ఈ సినిమా 'సుదర్శన్ 35 ఎంఎంలో' 30 సారీ 30 కాదు 23 రోజులు హౌస్‌ఫుల్‌గా రన్ అయిందనమాట. 23 డేస్ హౌస్‌ఫుల్ అనమాట. అండ్ దెన్ ఆ సినిమా కలెక్షను 42,00,000 షేర్ 100 రోజుల్లో 42,00,000 షేర్ వసూలు చేసి అదొక రికార్డ్ సృష్టించింది. దానికి ప్రీవియస్ ఆల్ టైమ్ రికార్డు 'లక్ష్మీ నరసింహ' సినిమా మన బాలయ్య గారిది. ఆ సినిమా 28,00,000 షేర్ 100 రోజుల్లో 28,00,000 షేర్ వసూలు చేసింది. సో, దానికంటే ఆల్‌మోస్ట్ అంటే డబుల్ అనను గానీ బట్ యాహ్! దానికంటే ఒక 14,00,000 ఎక్కువ కలెక్ట్ చేసింది 'సై' సినిమా. సో, రన్ విషయానికొస్తే లేకపోతే సెంటర్స్ విషయానికొస్తే 56 సెంటర్స్‌లో 50 రోజులు ఆడింది. దాని తర్వాత 8 సెంటర్స్‌లో 100 డేస్ ఆడింది. అది అకార్డింగ్ టు రాజమౌళి గారు 11,00,00,000 షేర్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ పరంగా హిట్ అయింది. అంటే వాళ్ళు 9.6 క్రోర్స్ సినిమాకమ్మారు. సో, మొత్తానికి 11,00,00,000 షేర్ వసూలు చేసి అంటే ఒక 1,50,00,000 ప్రాఫిట్ అయితే అది ఎంతైనా అది ప్రాఫిటే గదా! సో, ఇంకోటేందంటే ఇది ఒక మాస్ సినిమా గాబట్టి నితిన్ గారికి సీడీలో మంచి మార్కెట్ తెచ్చిపెట్టిందనమాట. అండ్ దెన్ ఈ సినిమాకి ఆఫ్‌కోర్స్ 'ప్రదీప్ రావత్' గారికి ఒక బ్రేక్ త్రూ సినిమా. ఈ సినిమాతో ఆయన విలన్‌గా తెలుగులో ఆయన బాగా బిజీ అయ్యారు. దాని తర్వాత నితిన్‌కి, జెనీలియాకి, శశాంక్‌కి అన్నిట్లికంటే అంటే ఎక్కువ సైడ్ క్యారెక్టర్స్ విలన్ రోల్ చేసేటువంటి రాజీవ్ కనకాల గారికి ఈ సినిమాకి ఒక మేజర్ బ్రేక్ త్రూ. అండ్ బేసికల్లీ మెజారిటీ ఆఫ్ ది కాస్ట్‌కి అందరికి బ్రేక్ త్రూ. ఇంకో 2 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లు చెప్తా మీకు. పీక్స్ బేసిక్‌గా అబ్జర్వేషన్ ఏందంటే ఈ సినిమాల్లో అంటే హీరో టీమ్ మీద ఒక నల్లగా దాని తర్వాత సన్నగా ఉండేవాడు గదా! ఉంటాడు గదా! ఆయన సేమ్ గై మన ఐకానిక్ రోడ్ ఫైట్ 'ఖుషి' సినిమాలో పవన్ కళ్యాణ్ ఒకడిని కొడతారు గదా! సేమ్ ఫెలో ఆడే. దాని తర్వాత మీరు క్లైమాక్స్‌లో సమీర్ గారి పక్కన ఇంకొక పోలీసోరుంటారు. ఆయన ఇంకెవరు గాదు మన 'విక్రమార్కుడు' సినిమాలో నా ఫేవరెట్ సీన్ ఏందంటే బ్రహ్మానందం గారు ఆపుతారు. ఆయన అడుగుతారు ఫోటో పట్టుకొని, "ఈయన ఎక్కడైనా చూసావంటే" ఆయన లాగుబెట్టి కొడతారు. "ఏంట్రా ఎక్స్‌ట్రా ఆడు ఎనకాల పెట్టుకొని చూసావే అని అడుగుతాం ఏంది? ఆయనే గదా! అది ఆయనే. సో, అరే! ఈయనెక్కడో చూసినట్టుంది అనిపించింది. బట్ యాహ్! అది ఆయనే. నేను నేను కొంచెం షాక్ అయ్యా. బట్ యాహ్! బేసిక్‌గా అదే. యాహ్! దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. యాహ్! సినిమా డెఫినైట్‌లీ హిట్ అయింది. బట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అవన్నీ సోర్స్ చేయడానికి. సో, యాహ్!
ఈ సినిమా కథా సంగతానికొస్తే చాలా సింపుల్. ఇప్పుడు బేసికల్లీ ఈ సినిమా ఓపెన్ అవుతది. ఖాదర్ బాయ్ అని ఒక మనిషి ఉంటారనమాట. ఆయన అది మన నాసర్ గారు. ఆయన ఇంకో డాన్ దగ్గరికెళ్ళి భిక్షు యాదవ్ అనేవాడు నాకు బెదిరింపు చేసినాడని జెప్పి ఆడు జెప్తాడు. యాక్చువల్లీ యాక్చువల్లీ భిక్షు యాదవ్ ఈడికి పని జేసినాడు. అంటే ఖాదర్ బాయ్ వెళ్ళే డాన్‌కి. సో, ఆ డాన్ పిలుస్తాడు. అండ్ దెన్ బేసిక్‌గా ఆడేం జేసాడంటే వాడే ఆహ్, ఆడు జేసే ఆడు జేసే ప్రయత్నంలో ఏమవుతదంటే, వాడు బేసిక్‌గా ఒక రూఫ్ నుండి ఆడిని తోస్తాడు. అండ్ దెన్ వాడు దున్నపోతకుండే ఒక కొమ్మలు ఏదైతే ఉన్నాయో, కొమ్మలు ఏరుకొని ఆడు చచ్చిపోతాడు. సో, ఆడిని చంపేసి దాని తర్వాత వాడి అందరికి లంచం ఇచ్చి బేసిక్‌లీ ఈడికి బలం గావాలి. ఈడికి బలం దాని తర్వాత డబ్బు గావాలని జెప్పి దాని తర్వాత వాడందరిని చంపేస్తాడు. సో, ఇప్పుడు ఆ డాన్ గాకుండా ఇప్పుడు వీడు పవర్‌లో ఏరుకున్నాడు. సో, అక్కడి నుండి అప్పుడు కట్ అవుతది. ఏందంటే వెరీ సింపుల్. ఒక ఎంకే కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కాలేజ్ అని ఒకటుంటది. ఇక్కడ 2 వారింగ్ ఫ్యాక్షన్స్ ఉంటాయి బేసిక్‌గా. ఒకటేందంటే వింగ్స్ ఇది సైన్స్ రిప్రజెంట్ చేసేది. దాని తర్వాత క్లాస్ ఉంటారు. ఆర్ట్స్‌ని రిప్రజెంట్ చేసేది. వింగ్స్‌కి లీడరు ఇది మన పృథ్వీ. ఐ థింక్ వాడు యాక్చువల్లీ కాలేజ్ ప్రిన్సిపల్ కొడుకు. పృథ్వీ అంటే నితిన్. దాని తర్వాత శశాంక్ ఉంటాడు. ఆడు క్లాస్‌కి లీడర్ అనమాట. సో, కాలేజ్‌లో ఏందంటే ఏం గావాలి ఈ గ్రూప్ ఉండకూడదు. మేమే తోపురాబోయ్ అని జెప్పి వాళ్ళు కాలేజ్ డామినేషన్ కోసం వాళ్ళిద్దరూ ఒకరితో గొడవ పెట్టుకుంటూ ఉంటారనమాట. ఏం సంబంధం లేకుండా అరే! గొడవ పెట్టుకుందామా? వాళ్ళు కొట్టామా? అంటే గొడవలో ఇరుక్కున్నామా? డోర్‌కెళ్ళామా? అట్లుంటది. సో, అప్పుడు ఏమవుతదంటే అదే టైంలో ఒక కొత్త అమ్మాయి ఇందు అనే ఆమె పేరు. ఆమె కాలేజ్‌కి అది బేసికల్లీ ఆమె ట్రాన్స్‌ఫర్ అవుతదనమాట. అందులో ఒకరోజు ఏమవుతదంటే బస్ ఎక్కుతది. అండ్ వాళ్ళకేం తెలుసంటే ఆమె పొరపాటుగా వింగ్స్ బస్ ఎక్కింది. బట్ యాక్చువల్లీ ఆమె డిపార్ట్‌మెంట్ ఆర్ట్స్ సెక్టర్ అనమాట. సో, మన పృథ్వీ గాడు ఏం చేసాడంటే, "ఒరేయ్! పిల్ల సూపర్‌గుంది పిల్ల సూపర్‌గుందిరా" అని చెప్పి బేసికల్లీ ఆమెకి లైనేస్తూ ఉంటారనమాట. ఆడు సక్సీడ్ అయ్యాడో లేదో అది వేరే విషయం. ఆఫ్‌కోర్స్ ఆడు సక్సీడ్ అవ్వదు. ఎందుకంటే ఇది తెలుగు సినిమా కాబట్టి కొంచెం 'గబ్బర్ సింగ్‌లు' సినిమా చెప్పినట్లాగా ఒరేయ్! ఒక అమ్మాయి పడడానికి వారమైనా పడుద్ది. నెలైనా పడుద్ది. కానీ పడాల్సింది ఖాయం అని ఆడు చెప్పినట్లాగా అదే జరుగుతదనమాట. సో, మీన్ టైమ్‌లో ఏందంటే మన ఖాదర్ బాయ్ వాళ్ళ కొడుకు మన రాజీవ్ కనకల్లా గారనమాట. దాని ఏందంటే భిక్షు యాదవ్‌కి ఆయన కొంచెం ఒక పొలం కావాలనమాట. ఆ పొలం ఇంకెవరిదో కాదు మన ఖాదర్ బాయ్ వాళ్ళ వంశం యాక్చువల్లీ. అది నైజాం ఉండే ఒక వంశం. సో, భిక్షు యాదవ్ ఆయన బేసికల్లీ బెదిరిస్తాడనమాట. ఏందంటే, ఈ భూమి నువ్వు నాకివ్వకపోతే నేను నిన్ను చంపేస్తాను. సో, వాడు పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ అదే కరెక్ట్ సరైన సమయంకి, కరెక్ట్ అయిన సమయంకి భిక్షు దాని తర్వాత వాడు రౌడీలొస్తారు. అందులో ఆయనతో బేసికల్లీ ఒక గేమ్ ఆడి అన్‌ఫార్చునేట్‌లీ కాదర్ బాయ్‌ని వాళ్ళు చంపేస్తారు. వాళ్ళు బలవంతంగా వాళ్ళు సంతకాలు పెట్టమంటారు డాక్యుమెంట్ల మీద. సో, వాళ్ళు తీసుకుంటారు. అండ్ దెన్ ఈ గొడవలు జరిగే మధ్య లేకపోతే పృథ్వీ అమ్మాయికి లైనేసే కొద్దీ అదంతా ఈ వింగ్స్ దాని తర్వాత ఈ క్లాస్ మధ్యలో ఉండే గొడవలు. ఒకరోజు ఏమవుతదంటే ఒక 2 ఐ థింక్ బేసిక్‌గా ట్రక్కులు పేలుతాయి. బోలెడన్ని సుమోలొస్తాయి. అండ్ దెన్ నువ్వేం తెలుసుకుంటావంటే భిక్షుకి కావాల్సిన పొలం ఏదైతుందో అది యాక్చువల్లీ నైజాం వాళ్ళ ల్యాండు. అండ్ దెన్ వాళ్ళు ఆ ల్యాండ్‌కుండే ప్రకారం అంటే వాడు ఆక్రమించే భూమి ఏదైతుందో ఆ ల్యాండ్ అగ్రీమెంట్ ప్రకారం దాంట్లో కిందొచ్చేది యాక్చువల్లీ వాళ్ళ కాలేజే. సో, వాడేం చెప్తాడంటే పోలీసోడితో సహా వాళ్ళకి జెప్పు ఇక్కడి నుండి వాళ్ళు తీసేయమని జెప్పి. సో, వాళ్ళందరూ ఎళ్ళిపోతారు. సో, ఇప్పుడు ఆ భూమి ఆడిది గాబట్టి బేసిక్‌గా ఆ కాలేజ్ వాడిది. అండ్ దెన్ ఆ కాలేజ్ వాడు బేసిక్‌గా టేక్ ఓవర్ చేస్తాడనమాట. సో, ఇప్పుడేందంటే అరే! ఇంకేం చేశాంరా బోయ్! అంటే కాలేజ్‌కెళ్ళాము ఏం పీకలేము అని జెప్పి బేసిక్‌లీ పృథ్వీ అండ్ శశాంక్ వాళ్ళకి ఏదైతే గొడవలున్నాయో అవి పక్కన పెట్టేసి వాళ్ళిద్దరూ కలిసి పని చేయడం మొదలుపెడతారనమాట. ఏందంటే మన కాలేజు మనకి మళ్ళీ ఎలా మనం తీసుకోవాలి. మా కాలేజీ హౌ డు వి టేక్ అవర్ కాలేజ్ బ్యాక్ అని వాళ్ళు చెప్పి సో, వాళ్ళు బోలెడన్ని ప్రయత్నాలు చేశారు. ఇప్పుడేందంటే, భిక్షు గాడికి చుక్కలు చూపించడానికి వీళ్ళు వీళ్ళు మొదలు పెడతారనమాట. సో, ఒకరోజు వాళ్ళేం చేశారంటే, వాళ్ళు బేసికల్లీ ఒక స్కెచ్ ఏస్తారు. అండ్ ఆ స్కెచ్‌లో వేసే కొద్దీ బేసికల్లీ ఏం చేయాలంటే, భిక్షు గాడు వాడి ఇంటి నుండి ఆడిని దొబ్బేసి, ఆ డాక్యుమెంట్లు కొట్టేసి డాక్యుమెంట్లు కొట్టేద్దాం వాళ్ళనుకుంటారు. వాళ్ళు ఆల్‌మోస్ట్ సక్సీడ్ అవుతారు. కానీ వాళ్ళు పారిపోయి చేసే ప్రయత్నంలో శశాంక్ అన్‌ఫార్చునేట్‌లీ వాడు అక్కడ ఇరుక్కుంటాడు. సో, వాడు నెక్స్ట్ డే వచ్చి ఏమవుతదంటే, వాడు కాలు ఇరగొడతారు. కాలు ఇరగొట్టిన తర్వాత భిక్షు వాళ్ళకి ఒక సై ఏస్తాడనమాట. సై ఏందంటే, మీరు ఆ గేమ్ ఆడతారు గదా! రగ్బీ అనే గేము.
సో, నేను మీకు సవాలిస్తున్నా బేసిక్‌గా. అప్పుడేమవుతదంటే ఆహ్, యాహ్! అప్పుడేమవుతదంటే బేసిక్‌గా ఆహ్, వీళ్ళు గెలిస్తే లేకపోతే రౌడీలు గెలిస్తే వాళ్ళ కాలేజ్ వీళ్ళు గివ్ అప్ చేయాలి. కానీ వీళ్ళు గెలిస్తే దే గెట్ టు కీప్ ద కాలేజ్ అనమాట. సో, వాళ్ళ గేమ్‌కి వాళ్ళు అగ్రీ చేశారనమాట. సో, ఒక బ్రూటల్ ఉన్న ఒక క్లైమాక్స్‌లో ఈ బుల్స్ అదే వాళ్ళ టీమ్ నేము. వాళ్ళు వాళ్ళొస్తారు. అండ్ దెన్ వాళ్ళొస్తారు. అండ్ దెన్ ఏందంటే ఈ కోచు వాళ్ళకెవరు కోచ్ లేదు. కొత్త కోచు మన రాజీవ్ కనకాల గారు. సో, ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఆహ్, ఈ బుల్స్ అనే టీమ్ యాక్చువల్లీ స్కోరు వాళ్ళు పైనుంటారు. చాలా అంటే చాలా పైనుంటారు. సో, ఆయనేం చెప్తున్నారంటే ఒక ఇన్‌స్పైరింగ్ హాఫ్ టైమ్ స్పీచ్ ఇచ్చి, "ఒరేయ్! ఇది కాదురా మేము ఓడిపోతే మన బ్రతుకు, మన అండ్ బేసిక్‌లీ మన బ్రతుకు, మన కాలేజు అంతా గంగలో కలిసిపోతది. మనం గెలవాలి" అని చెప్పి, దాని తర్వాత వింగ్స్ అండ్ క్లాస్ వాళ్ళిద్దరు కలిసిన తర్వాత వాళ్ళు ఈగిల్స్ అనమాట. ఈగిల్స్ తర్వాత ఏందంటే వాళ్ళు బేసిక్‌లీ దే రోర్ బ్యాక్ అనమాట. అంటే టచ్ డౌన్‌ల మీద టచ్ డౌన్‌లు అవన్నీ వాళ్ళు ప్రయత్నం చేశారు. సో, వాళ్ళకి చాలా డ్రమాటిక్ ఉన్న ఒక ఫ్యాషన్‌లో వాళ్ళ మ్యాచ్ గెలుస్తారు. కానీ 'భిక్షు యాదవ్‌కి' ఏందంటే ఒరేయ్! ఇది కాదురా నాకు ఏదైనా నాదంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తానని చెప్పి బేసిక్‌గా వాడు క్రౌడ్‌లో ఉండే కొద్దీ వాడు 20 గుండాలు పంపిస్తారు. కానీ 20 గుండాలకి ఏం తెలీదంటే అక్కడ 2000 మందుంటారు. సో, వాళ్ళందరిని కొట్టి చంపడానికి వాళ్ళందరూ వస్తారు. సో, అప్పుడు బేసికల్లీ స్పెసిఫిక్‌గా 'పృథ్వీ' అండ్ 'భిక్షు యాదవ్' మీద ఫోకస్ అవుతారనమాట. అండ్ దెన్ 'భిక్షు' వాళ్ళేం చేస్తారంటే సింబాలిక్‌గా చేయనికి 'భిక్షు యాదవ్' తలకాయ మీద ఒక బోర్డ్ విసురుతారు. అండ్ దెన్ వాడికొక దున్నపోతుకి వాళ్ళు కడతారు. ఆ దున్నపోతు ఎళ్ళే కొద్దీ వాడు బేసికల్లీ ఒక గోల్ పోస్ట్ మీద వాడు హ్యాంగ్ చేసి, అప్పుడు ఎనకాల ఒక ఈగలొచ్చి దాన్ని సింబలైజ్ చేయనికి అప్పుడు స్టాంప్ పడతది. అది ఫిల్మ్ బై ఎస్ఎస్ రాజమౌళి అని అంతే సినిమా అయిపోతది. సో, అది కథ సంగతానికొస్తే ఎవరైనా మర్చిపోతే. ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే నేనొకటే జెప్తా. ఆహ్, హ్మ్, 'నితిన్' ఈ సినిమాలో ఆయన ప్రిటీ గుడ్. అంటే ఆయన మంచిగా చేశా అంటే ఈ సినిమాలో 'జయం అండ్ దిల్‌కి' డిఫరెన్స్ ఏందంటే ఒక సర్టెన్ ఈజ్ ఉంటది. ఒక యాక్టర్‌కి తగ్గట్టుగా ఒక బాడీ లాంగ్వేజ్ అంటే టిపికల్‌గా ఒక స్పోర్ట్స్ జాక్స్ అంటాం గదా! ఆ జాక్ నటించే కొద్దీ ఆడ సింపుల్‌గా చెప్పాలంటే మన తమ్ముడు సినిమాలో ఆడ పేరేందిరా 'భూపేంద్ర సింగ్' ఉన్నాడు గదా! సేమ్ అదే క్యారెక్టర్ లాగా చేయాలి. కానీ తేడా ఏంటంటే ఇక్కడ హీరో అనమాట. సో ఆహ్, అండ్ ఇంకోటేందంటే ఆ ఈజ్ ఉన్నా సరే, ఏదైనా సరే, ఈడు చిల్లర జేసినా సరే, ఆ క్యారెక్టర్‌కి కొంత గొప్ప ఒక లైకబిలిటీ ఉంది గాబట్టి, అరే! ఈడు మంచోడురా. అంటే సినిమాలో ఆడు హీరో గాబట్టి. బట్ ఇంకోటేందంటే ఆ ఈజు, ఆ టైమింగు లేకపోతే కాలేజ్ స్టూడెంట్‌గా నటించే విధానాన్ని అన్ని పక్కన పెడితే, ఈ సినిమాలో నితిన్ గారికి ఒక విపరీతమైన ఇంటెన్సిటీ ఉంటది సినిమా మొత్తం. అది అది ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటది. చాలా బావుంటది సినిమా మొత్తం. సో, త్రూ ఔట్ ద మూవీ ఒక ఇంటెన్సిటీ క్యారీ చేస్తాడు. ఎస్పెషల్లీ ఆ సీన్స్‌లో, యాక్షన్ సీన్స్‌లో చాలా బావుంటది. 'శశాంక్' గారైతే ఆయన ఈక్వల్లీ ఈస్ గుడ్. బట్ నీకు యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ మొత్తం నాకు నీకు నీకు విలన్‌లాగా అనిపిస్తాడు. ఎందుకంటే వాడు 'పృథ్వీకి' ఆపోజిట్ కాబట్టి. ఆ 'జెనీలియా' గారు అయితే ఆమె డీసెంటు. ఎందుకంటే ఆహ్, బేసిక్‌గా సినిమాకి చాలా గ్లామర్ యాడ్ చేస్తది ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌తో. అండ్ నితిన్‌తో పాటు ఆమె కెమిస్ట్రీ కూడా బావుంది. కానీ యాక్టింగ్ వైస్ అయితే ఇందు జస్ట్ ఒక టిపికల్ కాలేజ్ గర్ల్ ఇన్ ద సెన్స్ ఆమె చాలా అందంగా ఉంటది. అండ్ దెన్ అబ్బాయిల అటెన్షన్ మొత్తం అట్రాక్ట్ చేస్తూ ఉంటది బేసిక్‌గా. బట్ యాహ్! అంటే పెర్ఫార్మన్స్ వైస్ అయితే గుర్తుండిపోయేదైతే ఏం లేదు. అంటే ఇది లైక్ ఒక బొమ్మరిల్లు అయితే ఏం కాదు. ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ కాదు. బట్ జస్ట్ ఆమె షీ ఈస్ డీసెంట్ బేసిక్‌గా. ఈ సినిమాకి నిజమైన హైలైట్ ఎవరైనా క్యారీ చేసారంటే 'ప్రదీప్ రావత్' గారి మెంటల్ మాస్ పెర్ఫార్మన్స్ రా బాబు! అసలు నా నాకు బాగా గుర్తు ఏందంటే, నాకు 'భిక్షు యాదవ్' అనే పాత్ర నాకు గుర్తుంది. అంటే నాకెప్పుడు వింటూనే ఉంటా. అరే! ఆ సినిమాలో 'భిక్షు యాదవ్' క్యారెక్టర్ ఉన్నాడు కదా! అదే అంటే నాకు గుర్తు. బట్ రీవాచ్ చేసే విధానం అయితే టూ గుడ్ రా బాబు. టూ గుడ్ అంటే టూ. అంటే ఇది ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక ఐకానిక్ పెర్ఫార్మన్స్ బేసిక్‌గా. ఎందుకంటే నీకు లిటరల్లీ సినిమా ఆయన ఇంట్రో సీన్‌తోనే ఓపెన్ అవుతది. అదే నీకు అనిపిస్తది ఏందంటే వీడు తోపురా బాబు. అంటే ఇంట్రో సీన్ ఎట్లా ఉంటదంటే యాహ్! వీడు తోపురా బాబు. అండ్ దెన్ ఫస్ట్ సీన్‌లోనే వీడెంత భయంకరమైన మనిషి అంటే నీకు చూపిస్తారు. అంటే బేసిక్‌గా ఒక ముక్కలో చెప్పాలంటే వాడు రూత్‌లెస్.
ప్రదీప్ గారి స్క్రీన్ ప్రెజెన్సు, వాడు డిజైన్ చేసే లుక్కు, దాని తర్వాత ఏదైనా సరే, ఆ షియర్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, విలన్ క్యారెక్టరైజేషను అన్నీ అమేజింగ్. సో, ఫుల్ క్రెడిట్ రాజమౌళి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు. ఇంకోటేంటంటే ఇది రాజమౌళి గారు క్లాసిక్ రాజమౌళి విలన్. ఎందుకంటే ఆయన సినిమాలు ప్రత్యేకంగా ఒక 2 సీన్‌లుంటాయి. ఏందంటే, ఒక సీన్ ఉంటది. ఆ సీనొచ్చినప్పుడు అరె! ఈ విలన్ గాడిని చంపాలిరా భయ్! అంటే లిటరల్లీ నువ్వు స్క్రీన్‌లోకి దూకి నీకు ఆడిని చంపేయాలని అనిపిస్తది. అదే రెండోది ఇంకో సీన్ ఏందంటే, అంటే జనరల్‌గా ఫస్ట్ 2 అంటే ఒకేలాగా ఉంటాయి. ఏందంటే, విలన్ ఇంట్రో సీన్‌లోనే వాడెంత పవర్‌ఫుల్‌గా చూపించడానికి ఎక్కువ ఆయన సినిమాలో కనిపిస్తది. సో, ఈ 2 సీన్స్ ఉంటాయి. బట్ టు బి హానెస్ట్ ఏందంటే, ఈ సినిమాలో లీడ్ యాక్టర్స్ పిచ్చ లైటు. ఇది ఔట్ అండ్ ఔట్ ప్రదీప్ రావత్ షో అని కూడా చెప్పొచ్చు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ నేను మెన్షన్ చేయకపోతే 'రవిశంకర్' గారి డబ్బింగ్ అయితే ఆ గ్రఫ్ ఏదైతే ఉందో ఆయన చేసే విధానం, ఆయన వాయిస్ మాడ్యులేషన్ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. ఎందుకంటే మీకు గుర్తుంటే ఆ డైలాగ్ ఉంటది సెకండ్ హాఫ్‌లో నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఆ మొత్తం ఉంటది గదా! సినిమా మొత్తం లైక్ ఒక డిఫరెంట్ మాడ్యులేషన్‌తో ఆ గ్రఫ్‌తో వెళ్తూనే ఉంటది. సో, అది ఎక్స్ట్రార్డినరీగా చేశారు రవిశంకర్ గారు. బట్ యాహ్! ఈ సినిమాకి ఎవరైనా హైలైట్ అయితే యాక్టింగ్‌లో అన్‌డౌటెడ్‌లీ అందరిని ఔట్‌షైన్ చేసేది ప్రదీప్ రావత్ గారు. హి ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ విలన్స్. ఆఫ్‌కోర్స్ ఎన్నో సినిమాలు నటించారు. అండ్ దెన్ లాస్ట్‌లో ఆఫ్‌కోర్స్ అందరికి అంటే హీరో చేతిలో ఆయన చేస్తారు. బట్ ఆఫ్‌కోర్స్ ఇదే ఫస్ట్ సినిమా. అండ్ ఆయన స్క్రీన్ మీద చూసే కొద్దీ ఆఫ్‌కోర్స్ కామిక్ రోల్స్ కూడా చేశారు. ఆఫ్‌కోర్స్ 'నేను శైలజ' సినిమాలో మహర్షి క్యారెక్టర్‌గా ఆయన జేశారు. సో, అది నేనసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. బట్ యాహ్! ప్రదీప్ రావత్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ విలన్స్. సో, యాహ్! తర్వాత నెక్స్ట్ వేణుమాధవ్ గారు 'నల్లబాలు' సో ఫన్నీ. ఇది ఒక క్లాసిక్ రోల్. అంటే ఈ సినిమాలో ఆయన ఉండేదే ఒక 3, 4 సీన్‌లు. కానీ ఆ సీన్స్ అన్నీ ఎంత ఫేమస్ అయ్యాయంటే అంత ఫేమస్. ఫస్ట్‌దయితే హైలైట్ ఏందంటే ఎవడ్రా నువ్వంటే నల్ల బాలు మొత్తం డైలాగ్ ఉంటది గదా! సో, ఫస్ట్ సీన్ అయితే చాలా ఫన్నీగా ఉంటది. ఎందుకంటే రాజమౌళి గారిని ర్యాగ్ చేస్తూ ఉంటారు గదా! సో, అదైతే చాలా బావుంటది. వి రియల్లీ మిస్ యూ వేణుమాధవ్ గారు. ఎంత మిస్ అవుతున్నామో నేను మాటల్లో చెప్పలేను. నెక్స్ట్ 'ఛత్రపతి శేఖర్' గారు, 'అజయ్' గారు వాళ్ళు ఈవిల్ గూన్స్ అంటే మన 'భిక్షు యాదవ్‌కి' పనిచేసిన వాళ్ళు చాలా మంచిగా చేశారు. అంటే వాళ్ళు ఎంత మంచిగా చేశారంటే ఒరేయ్! వీళ్ళు నిజంగా ఇంత నీచమైన మనుషులా అన్నట్టు నీకు డౌట్ వస్తది బేసిక్‌గా. బట్ యాక్టింగ్ సంగతి గదే. మీరు ఆ పాత్రలు వాళ్ళు ఎరగదీసేస్తున్నారంటే వాళ్ళు మంచిగా నటిస్తున్నారని వాళ్ళు మంచిగా నటిస్తున్నారని అర్థం. తర్వాత 'ఎస్ఎస్ కాంచీ' గారు జెనీలియస్ ఫాదర్ చాలా హిలేరియస్‌గా ఉంటారు. చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటారు యాస్ యూజువల్. 'నాజర్' గారైతే చాలా డిగ్నిఫైడ్‌గా ఉంటారు. ఆయన చాలా మంచిగుంటారు. ఎందుకంటే సినిమాకి ఎమోషనల్ సీన్ ఆయనే కారణం గాబట్టి. అది ఎవరికైనా తెలియకపోతే 'రవిశంకర్' గారు 2 క్యారెక్టర్స్‌కి డబ్ జేశారు. 'నాజర్' గారికి జెప్పారు. అండ్ దెన్ 'ప్రదీప్ రావత్' గారికి జెప్పారు. సో, ఈ సినిమా 'నాజర్' క్యారెక్టర్‌కి గూడా మన 'రవిశంకర్' గారు డబ్బింగ్. 'రాజీవ్ కనకల్' గారు ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్. ఎందుకంటే ఒక అద్భుతమైన ఒక ఎమోషనల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు ఈ సినిమాలో. అండ్ ఫన్నీ విషయం ఏంటంటే, అంటే అందరికి తెలుసు ఇది ఇండస్ట్రీలో ఒక జోకు బేసిక్‌గా ఏందంటే, 'రాజీవ్ కనకల్' గారుంటే ఆయన సినిమాలో చచ్చిపోతారు. కానీ మీరు గమనిస్తే 'రాజమౌళి' గారి సినిమాలో స్పెసిఫిక్‌గా ఆయన బ్రతికే ఉంటారు. సో, ఈ సినిమాల్లో ఆయన చావరు. ఆయన బ్రతికే ఉంటారు బేసిక్‌గా. అండ్ దెన్ ఈ సినిమాలో సుప్రీత్ గారు గూడా ఉంటారు. ఆయన 'భిక్షు యాదవ్ వాళ్ళ రౌడీ' ఒక ఫన్నీ సీన్ ఉంటది. ఏందంటే, "ఒరేయ్! నవ్వడం ఏందిరా? ఏమో తెలీదన్నా కానీ నవ్వినాం" అని ఆయన చెప్తారు గదా! సో, ఆయన కూడా ఉంటారు. ఆయన మంచిగానే చేశారు. 'సమీర్' గారు కూడా ఉంటారు. దాని తర్వాత మన కమెడియన్ మధునందన్ అదే మధు అని అందరూ ముద్దుగా పిలుస్తారు. ఆయన కూడా చాలా సినిమాల్లో ఉన్నారు. అదే అన్నిట్లకంటే ఈ సినిమాలో 'శ్రావణ్' గారు గూడా ఉంటారు. అదే మన సినిమాల్లో రౌడీ ప్రెజెంట్ తెలుగు సినిమాల్లో ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఉంటారు కదా! సింపుల్‌గా చెప్పాలంటే 'శ్రావణ్' గారు మీకెవరైనా తెలియకపోతే 'శ్రీమంతుడు' వెడ్డింగ్ ఫైట్‌లో మహేష్ బాబు ఒకడిని కొడతారు గదా! అదే ఆయనే మన 'శ్రావణ్' గారు. సో, వాళ్ళందరూ చాలా మంచిగా జేశారు. అదే చెప్పినట్లాగా 'సుప్రీత్ సీన్' చాలా ఫన్నీగా ఉంటది. "ఎందుకు నవ్వినావురా" అంటే, "ఏమో తెలీదన్నా కానీ నవ్వినాం" అని ఉంటది. సో, అదే యాక్టింగ్ సంగతానికొస్తే ఇంకొంతమందుంటాయి. 'తనికెళ్ళ భరణి' గారుంటారు. చాలా మందుంటారు. బట్ అందరూ చాలా మంచిగా జేశారనిపించింది. బట్ అన్‌డౌట్‌లీ యాక్టింగ్‌కి హైలైట్ వన్ అండ్ ఓన్లీ అంటే అన్నిట్లికంటే హైలైట్ ఇందాక చెప్పినాను 'ప్రదీప్ రావత్' గారు. ఇప్పుడు రైటింగ్, డైరెక్షన్ సంగతానికొస్తే రైటింగ్ నాకైతే తోపురా బాబు అనిపిచ్చి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఒక గుడ్ వర్సెస్ ఈవిల్ ఒక టేలు. అండ్ వాళ్ళు చాలా మంచిగా రాసారు యాక్చువల్లీ.
అదే వాళ్ళు రాసే విధానం మంచిగా ఉంటే, ఎగ్జిక్యూట్ చేసే విధానం అంటే 'రాజమౌళి' గారి విజను ఆయన తీసే విధానం ఒక దర్శకుడుగా అది అంతకంటే మంచిగుంటది. ఏంటంటే ఈ సినిమా కథ మీరు సంగతానికొస్తే స్టోరీ అనేది 2 కాన్‌ఫ్లిక్ట్ పాయింట్స్ మీద వెళ్తూనే ఉంటది. నాకు యాక్చువల్లీ 'రాజమౌళి' గారి సినిమాలో నాకు అన్నీ అట్లానే అనిపిస్తాయి. ఏంటంటే ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పాలంటే మొత్తం మీరు ఫస్ట్ హాఫ్ చూస్తే ఆ స్టూడెంట్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఫైట్ మీదనే ఫోకస్ చేస్తూ ఉంటది. బట్ దెన్ లిటరల్లీ ఒక సరైన సమయం అంటే ఇంటర్వల్‌లో ఒక పర్ఫెక్ట్ టైమ్‌లో ఆ గొడవల్ని ఎండ్ జేసి 'భిక్షు యాదవ్' క్యారెక్టరు అంటే బేసిక్‌గా ఆయనే తీసుకొస్తాడనమాట. అంటే ఒక పక్క 'భిక్షు యాదవ్' స్టోరీ ప్యారలెల్‌గా రన్ అవుతూ ఉంటది. అంటే ఒక పక్క అది రన్ అవుతూ ఉంటది. దాని తర్వాత ఇంకో పక్క ఈ స్టూడెంట్ గొడవలు, దాని తర్వాత యూత్ రొమాన్స్ ఇదంతా నడుస్తూ ఉంటదనమాట. కాలేజ్‌లో జరిగే ఈ ఈ ఈ విషయాలన్నీ. సో, ఆ 2 కలిపే సరైన సమయం ఇంటర్వల్. సో, ఇప్పుడు నీకు డౌటొస్తాయి. అంటే జనరల్‌గా స్క్రీన్ రైటింగ్‌లో ఒకటి వాళ్ళు అంటారనమాట. 'ఆల్ హోప్ ఈస్ లాస్ట్' అనేది ఒక ప్లాట్ పాయింట్ ఉంటది. ఆ ప్లాట్ పాయింట్ జనరల్‌గా అది ఒక సెకండ్ యాక్ట్ ఆఫ్ ద మూవీలో వస్తది. ఇక్కడైతే ఒక ఇంటర్వల్‌లో వస్తది. సో, నీకు యాక్చువల్లీ ఒక సస్పెన్స్ ఉంటది మొత్తం సినిమాలో. ఏందంటే, ఒరేయ్! ఈడు కాలేజ్ మొత్తం ఈడే ఆక్రమించాడు. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? వీళ్ళు ఎలా గెలుస్తారని జెప్పి సెకండ్ హాఫ్ మొత్తం ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా లాగుంటది. అండ్ దెన్ ఫైనల్‌గా క్లైమాక్స్ అయితే నీకు బేసిక్‌గా 'లగాన్' సినిమా గుర్తొస్తది. ఇక్కడ ఫన్నీ విషయం ఏంటంటే 'లగాన్' సినిమాలో క్రికెట్ ఉంటది. ఈ సినిమాలో రగ్బీ ఉంటది. అండ్ దెన్ 'ప్రదీప్ రావత్' గారు 2 సినిమాలకి దాంట్లో ఆయన హ్యాండ్ ఉంటది బేసిక్‌గా. బట్ యాహ్! అదే అంటే సింపుల్‌గా 'లగాన్' సినిమాలో వాళ్ళేం చెప్తారంటే, "మీరు మాకు శిస్తేస్తున్నారు. మేము క్రికెట్ మ్యాచ్ గెలిస్తే మేము శిస్తు కట్టాల్సిన పని లేదు. మీ తెల్ల వాళ్ళందరూ ఇండియా నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. కానీ మీరు గెలిచారంటే ఆ శిస్తు మేము చచ్చినట్టు మేము కడుతూనే ఉంటాం" అని వాళ్ళు చెప్తారు కదా! ఇక్కడ కూడా అంతే. ఏందంటే, మీరు గెలిస్తే మీ కాలేజ్ మీది. మేము గెలిస్తే మీ కాలేజ్ మాది అని ప్రదీప్ రావత్ చెప్తాడు. బట్ ఐ థింక్ అన్నిట్లికంటే సినిమాలో ఏది మంచిగుంటదంటే ఆహ్, ఒక ఫోరెన్ స్పోర్ట్ రగ్బీ లాంటి ఒక ఫోరెన్ స్పోర్ట్ అని ఎవ్వడికి తెలీదు రగ్బీ అనేది. మాస్ ఎలిమెంట్‌లతో దాని తర్వాత రివెంజు ఇదంతా వాళ్ళు కలిపే విధానం బ్రిలియంటు. అండ్ యాక్చువల్లీ నాకు జస్ట్ అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఎవ్ ఎటువంటి ఐడియా ఎవడికి రాదురా! అదే బేసిక్‌గా ఇది మోస్ట్ ఇంప్రెసివ్. అండ్ ఇంకోటేందంటే ఆ రగ్బీ అనే గేమ్ ఎవడికి తెలీదు. యాక్చువల్లీ ఈ సినిమాలో హైలైట్ క్యారెక్టర్ ప్రదీప్ రావత్ గారైతే, ఈ సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ యాక్చువల్లీ ఒక చీర్ లీడర్. మీరు కరెక్ట్‌గా 'శ్రీ బాలాజీ' వీడియో యూట్యూబ్‌లో 'సై' మూవీ కొడితే 29 మినిట్స్ 19 సెకండ్స్‌కి మీరు పాజ్ చేస్తే అక్కడ ఇందు పక్కన ఒక చీర్ లీడర్ ఉంటది. ఆమె ఎంత సింపుల్‌గా అందరికి అర్థమయ్యేనట్లాగా అంటే ఆడియన్స్‌కి అర్థమయ్యేటట్లాగా మొత్తం రగ్బీ గేమ్ ఎక్స్‌ప్లెయిన్ చేసేది. ఆమె చెప్పే విధానం అప్పటి నీకు గేమ్ అర్థమవుతది. ఓకే. సో, అది ఇంకోటి. ఇంకోటేందంటే ఈ సినిమా అప్పట్లో యాక్చువల్లీ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ నాకనిపిస్తది. ఎందుకంటే ఒక కాలేజ్ లైఫ్ ట్రెండ్స్ అవన్నీ దాని తర్వాత యూత్‌కుండే ఒక లైఫ్ స్టైల్ అది పర్ఫెక్ట్‌గా వాళ్ళు క్యాప్చర్ చేశారు బేసిక్‌గా. ఎందుకంటే ఈ సినిమాలో మీరు చూస్తే యాక్చువల్లీ ఇది ఒక రకంగా చూస్తే ఒక యూత్ సినిమా యాక్చువల్లీ. బట్ అవి మాస్ మూవ్‌మెంట్స్‌తో వాళ్ళు కలిపిన తర్వాత మాస్ ఎలిమెంట్స్‌తో కలిసిన తర్వాత అది యాక్చువల్లీ ఏమవుతది టక్కన మన ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్‌కి సినిమా అపీల్ అవుతది. సో, ఈ రకంగా చూస్తే నాకు యాక్చువల్లీ ఈ సినిమా అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అనిపించింది. అది యాక్చువల్లీ ఒ ఒ ఒక రకంగా చూస్తే అంటే ఎవరికైనా ఇది చెప్పొచ్చు. బట్ ఇది ఇట్స్ అప్ టు అస్ ఏందంటే ఇది ఇది కూడా ఒక పాత్ బ్రేకింగ్ మూవీ అనొచ్చు. ఎందుకంటే బోలెడన్ని యూత్ సినిమాలు తీసేవారు. కానీ ఇటువంటి యూత్ సినిమా ఎవడు తీయలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే అప్పట్లో నాకు బాగా గుర్తు 'ఉదయ్ కిరణ్' గారు రెస్ట్ ఇన్ పీస్ అండ్ మన 'తరుణ్' గారు వీళ్ళ డామినేషన్ ఉండేది. ఆ కాలేజు యూత్ లవ్ స్టోరీస్ అదంతా. కానీ ఇటువంటి సినిమా ఎవడు తీయలేదు. అండ్ దెన్ ఇంకోటేందంటే ఈ సినిమాలో అన్నీ ఉంటాయి. ఏందంటే ఒక లవ్ ట్రాక్ ఉంటది. రొమాన్స్ క్రియేట్ చేయడానికి కామెడీ ఉంటది. వేణుమాధవ్‌తో సహా దాని తర్వాత స్టూడెంట్స్ వాళ్ళు క్రియేట్ చేసే కామెడీ. అండ్ దెన్ మన 'ఎస్ఎస్ కాంచి' గారిది. అండ్ దెన్ ఈ సినిమాలో బోలెడంత యాక్షన్ ఉంటది. ఆ రగ్బీ సీన్స్ అండ్ దెన్ ఆ ఫైటింగ్ సీన్స్ వలన. సో, అవి కూడా ఉంటాయి. ఈ సినిమాలో ఓవర్ ఆర్కింగ్ థీమ్స్ ఏదైతే ఉన్నాయో నాకు 3 కనిపించాయి. ఏందంటే ఫస్ట్‌దేంటంటే ఆహ్, ఒక మనిషికుండే ఒక నమ్మకం. అది నమ్మకం అనాలో, స్పిరిట్ అనాలో నాకు తెలీదు గానీ, బట్ మనిషికుండే బేసిక్‌లీ ఒక పట్టుదల. ఏందంటే, వాళ్ళ ఈగిల్స్ కోసం మేము గెలవాలిరా బాయ్! అని బేసిక్‌లీ మా బ్రతుకులు
లైన్ మీద ఉన్నాయి. అంటే ఆర్ లైఫ్ ఈజ్ ఆన్ ద లైన్ అనమాట. మనం గెలవాలిరా భయ్! అనే ఒక పట్టుదల ఉంటదనమాట. గుడ్ వర్సెస్ ఈవిల్ ఇన్ ద సెన్స్ 'భిక్షు యాదవ్' అనేది ఈవిల్. సో, ఈగిల్సే గెలవాలి. అండ్ అన్నిట్లకంటే రివెంజ్. ఎందుకంటే 'రాజమౌళి' గారి సినిమాలో ఓవర్ ఆర్కింగ్ థీమ్ అయితే మెజారిటీ అన్ని సినిమాల్లో ఉండేది రివెంజ్. ఇక్కడైతే చాలా యూనిక్‌గా ఉంటది. ఏందంటే మొత్తం సినిమా ఇది యాక్చువల్లీ మన 'రాజీవ్ కన్నకల్' గారి రివెంజ్ అండ్ 'భిక్షు యాదవ్'. ఎందుకంటే ఆయన భూమిని ఆక్రమించారు. అంటే ఆయన భూమిని ఆక్రమించారు. అండ్ దెన్ ఆయన డ్యాడీని చంపినందుకు. అంటే ఆయన నాన్నని చంపినందుకు. సో, నాజర్‌ని చంపినందుకు. అంటే అదే ఇంట్రెస్టింగ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ జనరల్‌గా మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళు రివెంజ్ తీసుకుంటారు 'రాజమౌళి' గారి సినిమాలో. కానీ ఇక్కడైతే ఒక సైడ్ క్యారెక్టర్ కోసం మెయిన్ క్యారెక్టర్స్ అంటే సైడ్ క్యారెక్టర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటే ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ కోసం మెయిన్ క్యారెక్టర్స్ అందరూ కలిసి ఆయన రివెంజ్‌ని పూర్తి చేయడానికి వాళ్ళందరూ చేతులు కలుపుతారు. సో, ఐ థాట్ థాట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో, ఇప్పుడు డైరెక్షన్ సంగతానికొస్తే 'రాజమౌళి' గారి దర్శకత్వం అయితే పర్ఫెక్ట్. నాకు పర్ఫెక్ట్ అనిపించింది. దెన్ మరొకసారి ఆయన ఎందుకు మాస్టర్ స్టోరీ టెల్లర్ అంటారంటే ఈ సినిమాకి మరొకసారి ప్రూఫ్. ఎందుకంటే ఎంటైర్ ఫస్ట్ హాఫ్ చాలా ట్రెండీగా అండ్ చాలా మంచిగా తీశారు. ఇన్ ద సెన్స్ స్టూడెంట్ ఫైట్‌లు జరుగుతాయి. దాని తర్వాత రొమాంటిక్ ట్రాక్ ఉంటది. అండ్ దెన్ మధ్యలో 'భిక్షు యాదవ్' ఉంటాడు. బట్ ఆయన క్యారెక్టర్స్ అందరిని ఎస్టాబ్లిష్ చేసే కొద్దీ దాని తర్వాత ఆ ఆ డ్రామాని అండ్ ఆ ఎమోషన్స్‌ని ఆయన సృష్టించే విధానం అది టూ గుడ్ అసలు. అంటే అది ఆయన క్రియేట్ చేసే విధానం బేసిక్‌గా. అదే ఎస్పెషల్లీ అంటే ఆ 'రాజమౌళి' గారి సినిమాల్లో చెప్తున్నా కదా! ప్రతి ఈ సినిమా ఈ సీను ప్రతి సీన్‌లో ఉంటదిరా. ఏందంటే 'నాజర్' గారి డెత్ సీన్ ఈ సినిమాలో నాకైతే ఒక హైలైట్ అనిపించింది. ఎందుకంటే ఆ సీన్‌లో పండే ఒక రా ఎమోషన్ ఏదైతే ఉందో, ఆ ఫీలింగ్ ఏదైతే కలిగిస్తదో ఎందుకంటే ఆ సీన్ ఏం చేశాడంటే ఆ విలన్స్ నువ్వు ఎంత ద్వేషించి వాళ్ళ మీద ఎంత కోపం వస్తదంటే లిటరల్లీ నువ్వు స్క్రీన్‌లోకి దూకి కత్తి పట్టుకొని ఆళ్ళని చంపాలని అనిపిస్తది. అంటే అంత ఎమోషన్ పండిస్తాడనమాట. సో, ఈ ఒక్క సీన్‌లోనే ఒరేయ్! ఈ విలన్ గాడు చచ్చినప్పుడు ఆడుకుంటదిరా చారి అంటే ఆ హై వస్తదిరా మాకు అన్నట్టు అది అట్లా ఉంటది. సో, ఆ సీనయితే నేను యాక్చువల్లీ చాలా, చాలా ఫీలయ్యా. నాకు ఆల్‌మోస్ట్ కంటి నుండి కన్నీళ్ళొచ్చాయి. ఎందుకంటే సీన్ అలాంటిదిరా. లైక్ ఇట్స్ సో సాడ్. అండ్ దెన్ 'భిక్షు యాదవ్' చచ్చిపోయినప్పుడు నీకు ఎంత హై వస్తదంటే అంత హై వస్తది. అండ్ దెన్ ఇంకోటేంటంటే సింబాలిక్‌గా 'రాజమౌళి' గారి సినిమాలో సింబలిజం కూడా చాలా ఉంటది. బట్ ఇదే నేను గమనించా. సింబాలిక్‌గా ఏం చూపిచ్చాడంటే ఒక పక్క రెక్కలు వింగ్స్ ఇంకో పక్క క్లాస్ అనేది నాకు క్లా అంటే నాకు ఓన్లీ పంజాయే తెలుసు. ఓకే. సో, సింబాలిక్‌గా వింగ్స్ అండ్ క్లాస్‌కి చేద్దాం అనుకున్నా. ఎందుకంటే వీరు యాక్చువల్‌గా మీరు ఆలోచిస్తే క్లాస్ ఏం చేస్తాయి రెక్కల్ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఓకే. ఎందుకంటే రెక్కలు వింగ్స్‌ని ముట్టుకుంటే దే డిస్ట్రాయ్ దెమ్ అనమాట. సో, అందుకే తీరా చూస్తే స్టూడెంట్ గ్రూప్స్ అందుకే వాళ్ళిద్దరూ ఒకరితో గొడవ పడటం వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. కానీ అనుకోకుండా ఒక రోజు ఒక దున్నపోతొచ్చి ఆ పంజని తొక్కేసి ఆ పంజని అంటే ఆ పంజని లేకపోతే రెక్కలు తొక్కితే ఏం జేయాలనమాట. అప్పుడేమొస్తదంటే ఒక ఈగిల్ పుట్టుకొస్తది. అండ్ దెన్ ఆ ఈగిల్ సమ్‌హౌ ఎలాగెలాగో ఆ దున్నపోతుని చంపేయాలి. సో, అందుకే క్లైమాక్స్ అదొక గూస్ బంప్స్ అనమాట. అంటే సింపుల్‌గా చెప్పాలంటే క్లైమాక్స్ 40 నిమిషాలు ఉంటదండి. ఆ మొత్తం ఎపిసోడ్‌లో టేకింగు, ఎమోషన్సు దాని తర్వాత అన్నిటికంటే నీకు సీన్‌లో వచ్చే ప్యూర్ అడ్రెనలిన్, కిక్కు, హై ఏదైతే పిలుస్తాయో అది ఆడియన్స్‌కి ఎన్ని మాస్ మూమెంట్స్, ఎన్ని గూస్ బంప్స్ వస్తాయంటే అన్ని గూస్ బంప్స్ వస్తాయి. ఆ మొత్తం 40 నిమిషాల సీక్వెన్సు. ఎండ్ షాట్ అయితే చెప్తానురా బాబు! నా బాడీలో ఎన్ని గూస్ బంప్‌లొచ్చాయో నాకు తెలీదు. అంటే మొత్తం 'భిక్షు యాదవ్' ఆ గోల్ పోస్ట్‌కి హ్యాంగ్ అవుతాడు గదా! దాని తర్వాత వస్తది. అసలు ఆ స్టాంప్ వచ్చే ప్రతిసారి నువ్వు థియేటర్ నుండి బయటకొచ్చినప్పుడు బేసికల్లీ నువ్వు స్టన్ అవుతావు. అంటే ఈవెన్ ఈ సినిమా చూసిన తర్వాత నాకొకటే అర్థమైంది. 2004లో ఉన్నా సరే, రాజమౌళి గారు ఆయన పీక్ స్టోరీ టెల్లింగ్ అబిలిటీస్‌లోనే ఉన్నారు. అండ్ అది ఎక్కడికి పోలేదు. జస్ట్ ఏందంటే ఎక్కువ కాలం ఎళ్తది. ఎక్కువ టైం ఎళ్తది. సంవత్సరాలు మారుతాయి. కానీ ఆయన అబిలిటీ, ఆయన స్టోరీ ఆయనకుండే ఒక టాలెంటు
అది అలానే ఉంటది బేసిక్‌గా. సో, యాహ్! ఇట్స్ ఆల్‌వేస్ ఆల్‌వేస్ ట్రై చేయి. ఇంకోటేంటంటే ఇవన్నీ ఒక స్లాపు. చాలామంది ఏం చెప్తారంటే 'రాజమౌళి' గారి సినిమాలకి రీపీట్ వాల్యూ ఉండదు. నేను 100% డిసగ్రీ చేస్తా. 100% ఎందుకంటే రీవాచ్ చేసే కొద్దీ ఆయన గొప్పతనం ఏంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. సో, ఐ వుడ్ గో విత్ దట్. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే సాంగ్స్ బై కీరవాణి గారు బావున్నాయి. బట్ బీజీఎం అయితే ఒకటే చెప్తా. క్లాసిక్ రయ్య. క్లాసిక్ అంటే క్లాసిక్. అంటే వయలిన్ నాకు తెలిసి కీరవాణి గారు వయలిన్స్ వాడే విధానం ఏ సంగీత దర్శకుడు తెలుగు ఇండస్ట్రీలో ఇంకెవడు వాడరు. ఎందుకంటే ఆ వయలిన్‌లో ఏదో మాయ ఉంటదిరా. ఆ మాయ ఎట్లుంటదంటే నీ గుండెలో హార్ట్ స్ట్రింగ్స్ ఉంటాయి గదా! ఆ హార్ట్ స్ట్రింగ్స్‌ని టచ్ జేసి ఒక ఎమోషన్ కలిగిస్తది. సో, ఈ సినిమాలో 6 పాటలుంటాయి. 6 పాటలు సారీ ఇది కొంచెం నేను తెలుసుకోలేకపోయా. బట్ యాహ్! ఈ సినిమాలో 6 పాటలుంటాయి. సో, ఈ సినిమాలో నా ఫేవరెట్ పాట 'అప్పుడప్పుడు' రిటెన్ బై కీరవాణి గారు. ఆహ్, చై చై 'చైతన్య' లేకపోతే 'చంతైన బుజ్జైన' రిటెన్ బై చంద్రబోస్ గారు. 'గంగా ఏసీ' రిటెన్ బై చంద్రబోస్ గారు. 'గూట్లో ఉంది బెల్లం మొక్క గుట్టు గుట్టుగా' రిటెన్ బై భువనచంద్ర గారు. ఆహ్, 'నల్ల నల్లని కల్ల' రిటెన్ బై శివశక్తి దత్త గారు. ఆయన ఇంకెవరు కాదు మన కీరవాణి గారు వాళ్ళ ఫాదరు. అండ్ దెన్ 'పంతం పంతం నీది నాదా హొయ్' రిటెన్ బై మన చంద్రబోస్ గారు. సో, యాహ్! ఈ సినిమాలో 6 పాటలుంటాయి. ఆఫ్‌కోర్స్ ఇందాకడ చెప్పినట్టు. నా ఫేవరెట్ పాట 'అప్పుడప్పుడు.' అండ్ దెన్ 'గూట్లో ఉంది బెల్లం ముక్క' నాకు పాట ఇష్టం అంటే నవ్వుకోవడానికి పనికొస్తది. ఎందుకంటే పాట మొత్తం ఫుల్ డబుల్ మీనింగ్ సాంగ్ కాబట్టి. బట్ యాహ్! నాకు బీజీఎం పాటల కంటే నాకు మంచిగా అనిపిస్తాయి. అంటే అప్పట్లో ట్రెండ్ ఏదైతుందో సాంగ్స్ డెఫినెట్‌లీ ట్రెండీగున్నాయి. అంటే స్క్రీన్ మీద వాళ్ళు తీసే విధానం. ఈ ఆల్బమ్ అనేది నేను బా లైక్ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు. కానీ నేను ఒకటే చెప్తున్నాను ఏందంటే అదర్ ఆల్బమ్స్ ఆఫ్ రాజమౌళి సినిమాలు దీనికంటే వే బెటర్‌గా ఉంటాయి. అంటే 'స్టూడెంట్ నంబర్ వన్', 'ఛత్రపతి' అండ్ దెన్ 'సై' నాకైతే రాజమౌళి గారు తీసే మ్యూజికల్ ఆల్బమ్స్‌లో నాకైతే లోయెస్ట్ అనిపిస్తాయి. ఈ ఈ కాంబోలో ప్రత్యేకంగా రాజమౌళి గారిది, కీరవాణి గారిది. బట్ ఆఫ్ కోర్స్ ఈచ్ టు దేర్ ఓన్. బట్ ఇయన్నీ పక్కన పెడితే ఏందంటే మా ఈ పాటలు ఇంకా మాకు ఈ రోజుకి మాకు గుర్తున్నాయంటే, ఖచ్చితంగా ఈ ఆల్బమ్‌లో ఏదో ఉంది. సో, ఆ పాటలన్నీ దే ఆర్ స్టిల్ వెరీ పాపులర్ టుడే. బట్ యాహ్! పాటలైతే మంచిగా కొట్టారు. బట్ బీజీఎం అయితే జస్ట్ అదరగొట్టారు కీరవాణి గారు. ఇట్స్ అమేజింగ్ అండ్ క్లాసిక్. సో, యాహ్! దట్స్ అబౌట్ థట్. సినిమాటోగ్రఫీ బై 'కేకే సెంథిల్ కుమార్' గారు. అమేజింగ్. అమేజింగ్. ఎందుకంటే స్టార్టింగ్‌లో చెప్పినట్టు. ఇది ఒక లెజెండరీ కాంబినేషన్‌కి ఆరంభం ఆర్ మొదలు బేసిక్‌గా. అండ్ ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ అది జస్ట్ చాలా ఫ్రెష్ అండ్ చాలా జస్ట్ ఎంత మంచిగా చేశానంటే అంత మంచిగా చేశా. అంటే ఆ లైటింగు, ఫ్రేమింగు, దాని తర్వాత షాట్ సెలక్షన్, దాని తర్వాత వాళ్ళ సినిమా తీసే విధానం అంటే ఆ స్టైల్ ఆఫ్ ఫ్రేమింగు, దాని తర్వాత అన్నిట్లకంటే కలిపితే ఈ సినిమాలో అంటే ఒక షీర్ విజువల్ బ్రిలియన్స్ ఏదైతే ఉందో నీకు యాక్చువల్లీ గూస్‌బంప్స్ వస్తాయి. ఆయన తీసే విధానం. సో, ఈ సినిమా ఏం చేసిందంటే 'సెంథిల్ కుమార్' గారి ఉండే ఒక విజువల్స్ లేకపోతే స్టైల్ ఏదైతే ఉందో, ఈ సినిమాయే ఆ టోన్ సెట్ చేసింది బేసిక్‌గా. అండ్ 'సై' అనేది యాక్చువల్లీ నాకైతే ఒక విజువల్ డిలైట్. ఎందుకంటే సినిమా జస్ట్ స్టార్ట్ టు ఎండ్ వరకు సినిమాటోగ్రఫీ అది బ్రిలియంట్‌గా ఉంటదంటే. సో, ఇది 'కేకే సెంథిల్ కుమార్' గారి మాస్ కూడా. ఆర్ట్ డైరెక్షన్ బై ఆనంద్ సాయి గారు చాలా బావుంది. అంటే ఈ సినిమాలో యాక్చువల్లీ గోల్కొండ అనేది వాళ్ళు ఎక్స్‌టెన్సివ్‌గా వాళ్ళు చూపిచ్చారు. లైక్ ఒక ట్రైనింగ్ గ్రౌండ్ లాగా. సో, అది మంచిగా ఉండేది. సాంగ్ సెట్స్ కూడా చాలా బావుంది. అండ్ దెన్ 'భిక్షు యాదవ్' మొత్తం హౌస్ సెట్ ఆ ఆంబియన్స్ ఏదైతే ఉందో అది చాలా మంచిగా చేశారు. అండ్ దెన్ కాలేజ్ పోర్షన్స్ కూడా అవన్నీ ఎక్సలెంట్‌గా ఆయన డిజైన్ చేసి దాని తర్వాత అంటే వాళ్ళు సినిమా కోసం తయారు చేశారో లేకపోతే స్టేడియంలో తీశారో నాకు తెలీదు గానీ ఆ క్లైమాక్స్ రగ్బీ ఫీల్డ్ ఉంటది గదా! అది మొత్తం యాహ్! అది మొత్తం ఆయన చాలా మంచిగా చేశారు 'ఆనంద్ సాయి' గారు. ఎడిటింగ్ బై కోటిగేరి వెంకటేశ్వరరావు గారు పర్ఫెక్ట్. అంటే నాకు ఈ సినిమాలో ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదు. పాటలు కూడా చాలా మంచిగా పర్ఫెక్ట్‌గా ప్లేస్ అయ్యాయి. ఎస్పెషల్లీ 'పంతం నీది నాదా హోయ్' అది లైక్ పర్ఫెక్ట్ అంటే సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా అది వాళ్ళు వాడతారు. ఈ సినిమాలో నాకనిపించే ఒకే ఒక్క ల్యాప్స్ ఆఫ్ లాజిక్ ఏందంటే ఒక కాలేజ్ స్టూడెంట్స్ లిటరల్లీ 2 వారా అంటే నాకు టైం గుర్తులేదు గానీ, సింపుల్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళొక ఫీల్డ్‌కెళ్ళి వాళ్ళ వాళ్ళే ఓ రగ్బీ ఫీల్డ్ కడతారు. ఒక 'మాటా' సాంగ్ అదే 'పంతం నీది నాదా హోయ్'
ఆ మొత్తం మాటలో వాళ్ళకు రగ్బీ ఫీల్డ్ కట్టేస్తారు బేసిక్‌గా. అదేందో నాకు తెలీదు గానీ అది వేరే విషయం అనుకో. బట్ యాహ్! కాస్ట్యూమ్స్ బై రమ రాజ్‌ఫిల్ గారు దే ఆర్ ఎక్సలెంట్. ఎస్పెషల్లీ 'బిక్షు యాదవ్' ఆ మొత్తం స్టైలింగు, కేర్ అదంతా అండ్ దెన్ విలన్స్ అయితే యాక్చువల్లీ వీరి సినిమాలు గమనిస్తే విలన్ గాళ్ళందరూ వాళ్ళు బేసిక్‌లీ ఒక వైటు ఆహ్, అది ఏందో ఏం పిలవాలో నాకు తెలీదు గానీ తెల్ల ఒక షేర్వానీ ఉంటది. ఒక తెల్ల షర్ట్ ఉంటది. చాలా పొడుగ్గా ఉంటది. అండ్ దెన్ యాహ్! వాళ్ళు అట్లనే వెళ్తూ ఉంటారు. బట్ ఈ సినిమాల్లో ఆహ్, యూత్ వాళ్ళు ఎట్లా డ్రెస్ చేసేవాళ్ళు. అండ్ దెన్ అట్ ద సే యూత్‌లో ఉండే అంటే కాలేజ్ స్టూడెంట్స్ ఎలా డ్రెస్ చేసేవారో అట్ ద సేమ్ టైమ్ విలన్స్ కూడా చాలా స్టైలిష్‌గా ఉంటారు. సో, కాస్ట్యూమ్ డిజైన్స్ అయితే ఎక్సలెంట్‌గా చేశారు. డైలాగ్స్ బై ఎం. రత్నం గారు చాలా బాగున్నాయి. ఎందుకంటే సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా, ఈ సీన్‌కి తగ్గట్టుగా అన్నీ యాప్ట్‌గా ఉన్నాయి. అండ్ ఇంకోటి నేనేం గమనించానంటే ఇది యాక్చువల్‌గా ఒక తెలంగాణ బేస్డ్ మూవీ. ఫర్ ప్రెజెంట్‌లో ఆ మొత్తం పెళ్లి చూపులతో అది మొత్తం బ్రేక్ త్రూ అయిన తర్వాత ఆ రిప్రజెంటేషన్, రికగ్నిషన్ వచ్చినప్పుడు. సో, దట్ ఈస్ థట్. ఫైట్స్ బై రామ్ లక్ష్మణ్ అండ్ విజయ్ గారు. విజయ్ మాస్టర్ యాక్చువల్లీ ఎక్సలెంట్‌లీ కోరియోగ్రాఫ్డ్. అంటే ఈ సినిమాకి రియలిస్టిక్‌గా ఉండాలి కాబట్టి, కాలేజ్ ఫైట్స్ అండ్ రగ్బీ రియలిస్టిక్‌గా ఉండాలి కాబట్టి, మన టిపికల్‌గా మనం చూసే అతి గ్రావిటీ డిఫైయింగ్ స్లో మోషన్ ఫైట్‌లు ఆడ ఒకడు గాల్లో కొడితే వాడొక 30 సెకండ్లు గాల్లో తేలడం, ఆడు మళ్ళీ కొట్టడం, దాని తర్వాత వాడు నేల మీద పడడం, ఆడు మళ్ళీ పైకొచ్చి ఆడు కొట్టి, ఆడు మళ్ళీ గాల్లో తేలడం. కాబట్టి ఏం లేదు. సో, సినిమా చాలా రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్స్, యాక్షన్ బ్లాక్స్ వాళ్ళు తీశారు. సో, వాళ్ళు చాలా మంచిగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బై భారతి గారు. అంటే బావున్నాయని నేను చెప్తా. ఎందుకంటే, ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నికల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళొక ఎక్సలెంట్ జాబ్ చేశారు. అండ్ సినిమా నిజంగా చెప్పాలంటే, అంటే చాలా రిచ్ అండ్ చాలా అపీలింగ్‌గా ఉంటది. అండ్ ఈ సినిమా కూడా చాలా హై బడ్జెట్ ఉండేది. అంటే 2004లో 10,00,00,000 అంటే అది మామూలు అంటే అది కొంచెం త ఎక్కువ అమౌంటే. మనం నిజాలు మాట్లాడుకోవాలంటే. సో, యాహ్! దోస్ ఆర్ ఎవ్రీథింగ్ అబౌట్ టెక్నికాలిటీస్. దీన్ని మొత్తం ర్యాప్ జేయాలంటే ఓవరాల్‌గా జెప్పాలంటే ఒక స్టైలిష్ అండ్ ట్రెండీ ఒక ప్రెజెంటేషన్‌తో, ఒక ఐకానిక్ విలన్‌తో, దాని తర్వాత బోలెడన్ని మాసు, దాని తర్వాత గూస్ బంప్ మొమెంట్స్‌తో, అమేజింగ్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, అద్భుతమైన బీజీఎం అండ్ అద్భుతమైన ఎమోషనల్ కనెక్ట్‌తో 'సై' అనే సినిమా ప్రెజెంట్ డేలో చాలా చాలా మంచిగా హోల్డప్ అవుతది. అండ్ ఒక అమేజింగ్‌లీ డిఫరెంట్ యూత్ మూవీ బేసిక్‌గా విచ్ వాస్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అనమాట. రాజమౌళి గారు దర్శకత్వం ఆయన చేసే ఒక బ్రిలియన్సు, దాని తర్వాత ఆయన సినిమా తీసే విధానం, ఆయన ప్రదీప్ రావత్ గారి పెర్ఫార్మన్స్ అన్‌డౌటెడ్‌లీ ఈ సినిమాకి హైలైట్‌లు. సో, ఇది చాలా మంచి మూవీ విత్ అద్భుతమైన రిపీట్ వాల్యూ అనేది నేను ఈ సినిమాకి నేను నిర్ణయం ఇస్తున్నా. థాట్ ఈస్ ఆల్. థాంక్ యూ. వి విల్ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్. హోప్‌ఫుల్లీ అది తొందరలో వస్తది. హ్మ్. మా నెక్స్ట్ ఎపిసోడ్ యాక్చువల్లీ ఒక సర్ప్రైజ్. కానీ నేను మీ అందరికి ఒకటే హింట్ ఇస్తాను. ఏందంటే మేము నెక్స్ట్ మాట్లాడబోయే సినిమా అది ఒక ఇండస్ట్రీ హిట్ సినిమా. ఏ సినిమా అనేది నేను చెప్పను గానీ నేనొకటే హింట్ ఇస్తాను. యాక్చువల్లీ లేదు. నేనేం హింట్ ఇవ్వను. అదొక సర్ప్రైజ్‌గా ఉంటదని చెప్పాను కాబట్టి సర్ప్రైజ్ లాగా ఉంటది. బట్ యాహ్! ఓకే. థాట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే.